అందరికీ నమస్కారము. వేద సంస్కృత సమితి ఆధ్వర్యంలో తెలుగు మాధ్యమంలో నిర్వహించబడుతున్న ఈ సనాతన ధర్మం ప్రాథమిక స్తర తరగతులకు ఆత్మబంధువులందరికీ స్వాగతం. ప్రప్రథంగా మనము వందే మాతరం పాడుకుందాం. కామేశ్వర గారు పాడతారు. సర్వేభ్య నమస్కారః. వందే మాతరం వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం ఇతరం వందే మాతరం శుభ్రజ్యోత్స్నా పులకితయామిని పుల్లకుసుమితద్రుమదలశోభిని సుహాసిని సుమధురభాషిణి సుఖదాం వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం. నమస్కారం. కామేశ్వర గారు. ఇప్పుడు సివి రామకృష్ణ గారు ప్రార్థన చేస్తారు. నమో నమః సర్వేభ్య. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాం ఉపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్వత ఆనః శృణ్వన్నోతిభిः సీదసాదనం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజనీవతి ధీనామ వితర్యవతు. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. గురురేవ గతిర్గురుమేవ భజే గురునైవ సహాస్మి నమో గురవే. న గురో పరమం శిశురస్మి గురో మతిరస్తి గురో మాం పాహి గురో. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాషకృతౌ వందే భగవంతః పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవత్యుక్తదేహాయ దక్షిణామూర్తయే నమః. అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. ధన్యవాదాలు రామకృష్ణ గారు. ఇప్పుడు మనం రామాయణం గురించి తెలుసుకుంటాము. ఈరోజు ఉపన్యాసాల గురించి పరిచయం చేయడం నా అదృష్టంగా భావిస్తాను. వారు సాక్షాత్ సరస్వతి పుత్రులు డాక్టర్ రేవూరు పద్మనాభరావు గారు. దూరదర్శన్లో అడిషనల్ డైరెక్టర్ జనరల్ రిటైర్డ్గా పనిచేశారు. ఆయన ఎంఏ పిహెచ్డి వెంకటేశ్వర చేశారు. ఎంఏలో గోల్డ్ మెడలిస్టు. తర్వాత జర్నలిజం, పబ్లిక్ రిలేషన్స్, అస్ట్రాలజీ ఈ అన్నింటిలో కూడా పీజీ డిప్లొమా తీసుకున్నారు. విశేష అనుభవం కలిగిన వారు. ఆల్ ఇండియా రేడియోలో దూరదర్శన్లో కూడా సీనియర్ అడ్మినిస్ట్రేటర్గా పనిచేశారు. ఆయన మల్టీఫెస్టెడ్ పర్సనాలిటీ, అష్టావధాని గారు. తర్వాత తెలుగు ఇంగ్లీష్లో 90 పుస్తకాలు రాశారు. తర్వాత దినపత్రికలు మ్యాగజైన్లలో ఆయనవి 1100 వ్యాసాలు పబ్లిష్ అయ్యాయి. ఆయనకు ఎన్నో అవార్డులు, కవిత్రయ, ఎస్ ఆంజనేయులు, బెస్ట్ ట్రాన్స్లేషన్ అవార్డ్ ఫ్రమ్ తెలుగు యూనివర్సిటీ, సెంట్రల్ సాహిత్య అకాడమీ ఎట్సెట్రా.
ఎన్నో ఇన్స్టిట్యూట్ యూనివర్సిటీస్లో ఆయన గెస్ట్ ఫ్యాకల్టీగా పనిచేశారు. యూపీఎస్సీ, యూజీసీ లాంటి వాటిల్లో కూడా ఆయన అడ్వైజరీ కమిటీ, ఎక్స్పర్ట్ కమిటీల్లో కూడా మెంబర్గా ఉన్నారు. ఎన్నో ఫెలోషిప్స్, మెంబర్షిప్స్, టైటిల్స్, ఆనర్స్, సివిల్ కోచింగ్లో ఎక్స్పర్టైజ్, అలాగా సంగ్రహంగా చెప్పాలి ఆయన్ని రామాయణం గురించి మాట్లాడాల్సిన మీ అందరి తరఫున ప్రార్థిస్తున్నాను. స్వాగతం పలుకుతున్నాను. నమస్కారం సార్. శ్రీ గురుభ్యో నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామండపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సంస్థితం. అగ్రే వాచయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్యః పరం. వ్యాఖ్యాతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. యత్ర యత్ర రఘునాథకీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. ఈ సమావేశంలో శ్రోతలుగా ఉన్న పండితవరేణ్యులందరికీ నమస్కారం. సనాతన ధర్మ పరిరక్షణ కోసరంగా ఈ సంస్థ వారు గత 5-6 సంవత్సరాలుగా జరుపుతున్న కార్యక్రమాలలో నేను కూడా భాగస్వామిగా ఉండటం నేను అదొక గొప్ప అవకాశంగా భావిస్తూ ఉన్నాను. రామాయణం మీద మాట్లాడటానికి నాకున్న కొద్దిపాటి అర్హతల గురించి కూడా తమకు విన్నవించుకుంటే మీరు సంతోషిస్తారు. 1982 ప్రాంతంలో ఇలపమలూరు పాండురంగారావు గారిని గొప్ప మేధావి, సంస్కృత, ఆంధ్ర, హిందీ భాషలలో, ఆంగ్లంలో అఖండమైనటువంటి పరిశోధనలు చేసినటువంటి వారు ఉమెన్ ఇన్ వాల్మీకి అని ఒక పుస్తకం రాశారు. దాన్ని నేను తిరుమల తిరుపతి దేవస్థానం వారి సహాయంతో రామాయణంలో స్త్రీ పాత్రలు అని చెప్పి అనువాదం చేశాను. ఆ తర్వాత కొంతకాలానికి కేంద్ర సాహిత్య అకాడమీ వారి అభిష్టంతో వారే వ్రాసినటువంటి వాల్మీకి అనే ఒక పుస్తకం కూడా నేను అనువాదం చేశాను తెలుగులోకి. ఇవన్నీ ఒక రామాయణ సమ్యక్ దర్శనం చేసేటువంటి గ్రంథాలు. వీటిని చదివిన తర్వాత కోదండరామయ్య గారిని, జస్టిస్ కోదండరామయ్య గారు హైదరాబాద్లో శ్రీనగర్ కాలనీలో మా పరిసరాల్లో ఉండేవారు. ఆయన మొత్తం రామాయణాన్ని పుల్లెల శ్రీరామచంద్రుడి గారి అనువాదంతో, తెలుగు తాత్పర్యాలతో ఒక 12 సంపుటాలుగా వేశారు. అవి నేను పునర్వసు నుంచి పునర్వసు వరకు 27 రోజులు చదవమని ఆయన చెప్పారు. నేను 2 సార్లు చదివాను. ఆ తర్వాత ఆ గొప్ప విషయమైనటువంటి ఆ రామాయణ హృదయాన్ని నేను అంతర్భూతం చేసుకుని సీతాయనం అని ఒక పుస్తకం రాశాను. ఇందులో కేవలం స్త్రీ పాత్రలే ఉంటాయి. ఆ స్త్రీ పాత్రలు తమ మనోభావాలను వ్యక్తం చేస్తాయి. ఇది ఒక నవల రూపంలో ప్రథమ పురుషలు తమంతట తాము అనుకుంటూ ఉంటాయి. ఈ సీతాయనాన్ని నేను అంతరంగ తరంగం అనే పేరుతో రాస్తే చాలామంది పండితులందరూ కూడా ప్రశంసించారు. ఒక సంస్థ వారి యొక్క కోరిక మీద సంగ్రహ వాల్మీకి రామాయణం కూడా రాశాను. అది చిన్నపిల్లలకు ఉపయోగపడేటట్టు, మరీ చిన్నపిల్లలు కాదు, యువకులకు ఉపయోగపడేటట్లుగా ఆ రామాయణం రాస్తే బాగుంటుంది అని చెప్పి రాశాను. ఈ ఉపోద్ఘాతం ఎందుకు చెబుతున్నానంటే ఇటీవలే మళ్ళీ నేను వాల్మీకి రామాయణం మన సనాతన ధర్మ వారు కోరిన మీదట మొదలుపెట్టి చదవటం మొదలుపెట్టాను. ఇప్పుడు కిష్కింద అయిపోయింది, వానరులందరూ పక్కకి వెళ్ళిపోయారు, సుందరకాండలోకి వచ్చాను. ఈ సుందరకాండ ఇవాళే ప్రారంభం చేద్దాం అనుకుంటున్న సందర్భంలో మీ అందరితో కూడా ముచ్చటించుకుంటూ ఉన్నాను. నేను కొత్తగా వచ్చిన రామాయణ గ్రంథాలను సేకరిస్తూ ఉంటాను.
ఇటీవలే ఒక గ్రంథం వచ్చింది, రామాయణం. ఇది దుష్యంత్ శ్రీధర్ అనేటువంటి ఒక మేధావి, ఆయన బెంగళూరులో ఉంటారు. ఆయన ఈ గ్రంథాన్ని ఇంగ్లీష్లో రాశారు. ఈయన సనాతన ధర్మ ఉపన్యాసాలు చెప్పడంలో ఒక మేధావి, అత్యధిక ప్రజాదరణ పొందినటువంటి వక్తల్లో ఈయన ఒకరు. ఇప్పటికీ 23 దేశాలలో 3500కు పైగా ప్రసంగాలు చేశారు. హరికథ విషయంలో మామూలుగా ఈ మూస పద్ధతుల్లో కాకుండా కొత్తగా చెప్పాలి అనే పద్ధతిలో ఆయన టీవీ, వార్తాపత్రికలు వీటన్నిటిలో కూడా కొన్ని కొత్త ఒరవడులు సృష్టించారు. ఈ గ్రంథాన్ని తెలుగులోకి శ్రీదేవి మురళీధర్ అనే ఆమె రాశారని తెలిసి నేను నిన్ననే వెళ్ళి ఈ గ్రంథం తీసుకొచ్చాను. ఏమిటి ఇందులో విశేషం అంటే, మామూలుగా మనం రామాయణం చదువుతూ ఉంటాం. ఈ రామాయణం ఏమిటి అంటే, ఇది మధురాక్షరమైనటువంటిది రామాయణం. ఎప్పుడో త్రేతాయుగంలో జరిగింది. అయినా కూడా ఇప్పటికీ కూడా మనకు అందులో ప్రస్తుతంలో తెలుగువారికి ఇది చాలా సంస్థాపనీయ గ్రంథం. భద్రాచలం మనది, ఒంటిమిట్ట మనది. మొన్నటిదాకా తెలంగాణ విడిపడక ముందు భద్రాచలం ఉభయలు చేస్తూ ఉంటే, ఒంటిమిట్టను తరువాతి కాలంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారు దత్తత తీసుకొని అద్భుతంగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. భద్రాచలానికి ఒంటిమిట్టకు చిన్న తేడా ఉంది. భద్రాచలంలో అభిజిత్ లగ్నంలో 12 గంటలకు మధ్యాహ్నం కళ్యాణోత్సవం జరుగుతుంది శ్రీరామనవమి రోజు. ఈ వ్యాఖ్యానంలో దాదాపు 30 సంవత్సరాల పాటు నేను కూడా మల్లాది చంద్రశేఖర శాస్త్రి, ఉషశ్రీ, ఏలూరుపాటి అనంతరామయ్యలతో కలిసి నేను కూడా 30 సంవత్సరాల భద్రాచల వ్యాఖ్యానాలు మొన్నటి వరకు చేస్తూ వచ్చాను. ఒంటిమిట్టలో ఉండే ప్రత్యేకత ఏమిటంటే, ఇక్కడ శ్రీరామనవమి తర్వాత ఆ కళ్యాణాన్ని జరిపిస్తారు. అది కూడా రాత్రిపూట జరిపిస్తారు. ఏమిటి ఈ రాత్రిపూట జరిపించడంలో విశేషం అంటే, విష్ణుమూర్తికి చంద్రుడు బావమరిది వరుస అవుతాడు. ఆ బావమరిది ఒకరోజు వెళ్ళి ఆ శ్రీరామచంద్రుడు లేదా విష్ణువుని అడిగారట, అయ్యా మీ వివాహాన్ని నేను చూడలేదు, మీరు ఎప్పుడో చేసుకున్నారు, నేను చంద్రుడిని రాత్రిపూట ఈ వివాహం జరుపుకుంటే బాగుంటుంది అంటే, దాన్ని ఒంటిమిట్టలో అమలుపరుస్తున్నారు. ఆ ఒంటిమిట్టలో ప్రత్యేకంగా రాత్రిపూట వివాహాలు జరుగుతాయి, కళ్యాణోత్సవాలు జరుగుతాయి. అద్భుతంగా ఈ మధ్యకాలంలో తిరుపతి దేవస్థానం వాళ్ళు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. ఆంధ్రదేశం నుంచి చాలామంది భక్తులు అటు కర్ణాటక నుంచి కూడా వస్తూ ఉన్నారు. ఈ రామాయణం అనేది మన సంప్రదాయాన్ని, మన సంస్కృతిని, ఒక విధమైన సమాజ చైతన్యాన్ని పునర్నవ చేసింది అని చెప్పడంలో గొప్ప విశేషంగా చెప్పవచ్చు. విశ్వనాథ సత్యనారాయణ గారు అందుకనే ఈ రామాయణాన్ని రామాయణ కల్పవృక్షం పేరుతో వ్రాశారు. దానికి జ్ఞానపీఠ బహుమతి కూడా లభించింది. ఈ రామాయణంలో ఉండే పాత్రలు ఉన్నాయే, అవి చాలా ఆసక్తికరమైనటువంటి పాత్రలు. ఇందులో చదివేటటువంటి సంఘటనలు మనం చదువుతూ ఉంటే మన మనస్సు ఒక్కొక్కసారి ఆర్ద్రమైపోతుంది, కన్నీళ్లు వస్తాయి. ప్రపంచ సారస్వతంలో దీనిని ఆది కావ్యం అన్నారు. ఈ ఆది కావ్యం ఎలా ప్రభవించిందో నేను మళ్ళీ తమకు విస్తరిస్తాను. ఇది ఒక ఇతిహాసం, ఒక కావ్యం, ఒక ప్రబంధం, ఒక నాటకం. అభిషేక నాటకం మొదలైనటువంటి భవభూతి రామాయణం ఆధారంగా చేసుకుని రాశాడు. ఇందులో అన్ని సాహిత్య ప్రక్రియలు కూడా ఒదిగిపోయేటటువంటి ఒక మహోత్కృష్టమైనటువంటి రచన ఇది. ఇది మన నాగరికులకే కాకుండా అటు అరణ్యాలలో సంచరించేటువంటి వాళ్ళకు కూడా ప్రతిపాత్రం. ఇందులో కథానాయకులు అన్నదమ్ములు ఇద్దరు కూడా అడవి బాటగా పయనిస్తూ రాక్షస సంహారం చేశారు. మరో విశేషం ఏమిటి, సముద్రానికి వారధి నిర్మించారు. ఇప్పుడు ఈ రామసేతు కూడా ఇటీవల కాలంలో మోడీ ప్రభుత్వం వారు ఆ రామసేతువును కలిపి ఓ పెద్ద వారధిని, ఆనాడు ఏ విధంగా అయితే త్రేతాయుగ సమయంలో జరిగిందో అది రామసేతు కాదు అని చెప్పి చాలా కోర్టు దాకా కూడా వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. అలా కాకుండా ఇప్పుడు ఆ వారధి నిర్మాణానికి రామసేతు కనెక్షన్కి మంచి ప్రత్యామ్నాయాలు కల్పించారు. ఇందులో జరిగింది ఏమిటి అంటే, శరణాగత రక్షణ ఉంది, ఇంద్రియ నిగ్రహం ఎలా చేసుకోవాలో ఉంది, అహంభావి అయినటువంటి రావణాసురుణ్ణి నిర్జించటం అనేటువంటిది ఉంది, రామరాజ్యాన్ని నెలకొల్పటం ఉంది. గాంధీ మహాత్ముడు అందుకనే రామరాజ్యం రామరాజ్యం అని చెప్తూ రామరాజ్యం గురించి ఆయన కలలు కన్నారు. రామలక్ష్మణులు రాకుమారులు.
అయినా కూడా ఋషి ఆశ్రమాలలో సంచరిస్తూ అగస్త్యాది మహర్షులందరినీ కూడా దర్శిస్తూ వాళ్ళందరితో కూడా అత్రి మొదలైనటువంటి వారితో కూడా కొంతకాలం ఉండి తరువాత పంచవటికి చేరుకుంటారు. భారతదేశంలో ప్రతి ఒక్కరూ కూడా రామనామం జపిస్తూ ఉంటారు. ఏదైనా సందర్భంలో ఇబ్బందులు వచ్చినా కూడా రామనామం జపిస్తాం మనం. రామకోటి రాసేవాళ్ళు ఉన్నారు చాలామంది. గుంటూరులో రామనామ క్షేత్రం అని చెప్పి ఆయన ఆంజనేయులు గారు ఏర్పాటు చేస్తే అక్కడ క్రతుస్తంభాలు కూడా ఏర్పాటు చేశారు. పలు ప్రాంతాల్లో కూడా రామకోటి క్రతుస్తంభాలు ఉన్నాయి. హైదరాబాదులో కూడా నల్లకుంటలో ఒక ఆస్తికుడు అది పనిగా ఒక పెద్ద రామకోటి లేఖన సందర్భాన్ని ఏర్పాటు చేసి ఎవరైనా రామకోటి రాసుకుంటా ఉంటే పుస్తకాలు ఉచితంగా పంపిస్తారు. వాటన్నిటినీ కూడా ఒక చోట చేర్చి ప్రతి పునర్వసు రోజు వాటికి అభిషేకాలు చేసి అంటే వాటికి పూజలు చేసి గొప్పదైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలను వారు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మనకు పల్లెల్లో కూడా రామాలయం ఉంది. ఇది ఒక విశేషం. ఈ రామాలయం లేని ఊరు లేదు అని కూడా ఒకసారి ఎప్పుడు గాంధీ మహాత్ముడు అన్నారు. అలానే పక్కనే హనుమంతుడు కూడా ఉంటాడు. కానీ విశేషం ఏంటంటే హైదరాబాద్లో ఉండేవాళ్ళు తెలుసుకోవాలి, శంషాబాద్ సమీపంలో ఒక పురాతనమైనటువంటి రామాలయం ఉంది. ఆ రామాలయంలో హనుమంతుని యొక్క విగ్రహం శ్రీరామ సన్నిధిలో లేదు. నేను ఆ పురోహితుడిని అడిగాను, ఏమిటండి ఇక్కడ హనుమంతుడు లేడు అంటే, దండకారణ్యానికి అంటే కిష్కిందకు వెళ్ళటానికి ముందు రాముడు ఇక్కడికి విచ్చేశాడు. అప్పటికి ఇంకా హనుమంతుడు రాముల వారికి దగ్గరకు రాలేదు, సన్నిహితం కాలేదు. అందువల్ల రాముడు లేడు, రాముడు లక్ష్మణులు ఉన్నారు, హనుమంతుడు మాత్రం ఇక్కడ లేడు అని చెప్పి ఆ తర్వాత ఎదురుగుండా ఒక హనుమంతు విగ్రహాన్ని కూడా కలిపారు. ఈ మధ్యకాలంలో హనుమంతుడు ఎక్కడ పుట్టాడు అని చెప్పి ఆంధ్ర కర్ణాటక రాష్ట్రాల వాళ్ళకు కొంత అభిప్రాయ భేదాలు రావటం, దాని మీద తిరుపతి దేవస్థానం వాళ్ళు ఒక పెద్ద కమిటీ వేయటం, హనుమంతుడు మా ఊరిలో పుట్టాడు హంపి దగ్గర అని చెప్పి కర్ణాటక వాళ్ళు కూడా ప్రస్తావించడం జరిగింది. అది ఇప్పుడు మనకు ప్రస్తుతం అనవసరం. ఇక సీతారాములు దండకారణ్యంలో ఉన్నారు. ఈ దండకారణ్యం అనేది చాలా వరకు తెలుగు ప్రాంతంలో ఉంది. ఇక శ్రీరాముడి యొక్క దివ్య గాథను ఎన్నో గ్రంథాల రూపంలో అటు పద్యకావ్యాలుగా అటు వచన కావ్యాలుగా అనువాదాలు, అనుసృజనలు, అనుకరణలు అనేకం వచ్చాయి. చాలామంది రామాయణాన్ని పద్యక రూపంలో రాసినటువంటి వాళ్ళల్లో మొట్టమొదటి మహిళగా మొల్లను చెబుతూ ఉంటారు. ఈమె మొల్ల కడప జిల్లాకు సంబంధించినటువంటి ఆమె చాలా సంక్షిప్తంగా రామాయణాన్ని వ్రాసింది. ఆమె ఒక మాట చెప్పింది, చెప్పుమని రామచంద్రుడు చెప్పించిన పలుకు మీద చెప్పెద నేనెల్లప్పుడు ఇహపర సాధనము ఈ పుణ్య చరిత్ర తప్పులెంచకొడు కవుల్. ఆమె చదువుకున్న పాండిత్య ధురీనురాలైనటువంటి ఆమె కాదు, ఆమెకున్న పాండిత్యంతో ఆమె వ్రాసింది. ఆమె చేసినటువంటి ఒక అద్భుతమైన కల్పన, గుహుడు పాదాలు కడుగుతాను రాముణ్ణి అని అనేది ఒక కల్పన. ఇది సినిమా పాటలో కూడా వచ్చింది. ఆయన అహల్యాదేవి యొక్క శాప విమోచనం చేసిన తర్వాత గుహుని ప్రాంతానికి వచ్చాడు. ఆ గుహుడికి భయం వేసింది, రాముడి పాదాలు సోకితే స్త్రీ రూపంలో వస్తున్నాయి కదా, నా పడవ కూడా స్త్రీ అయిపోతే నా జీవనాధారం ఎలా ఉంటుంది అని చెప్పి ఒక చమత్కారమైనటువంటి కల్పన. ఇక తెలుగు దేశంలో ప్రతి ఊళ్ళో కూడా సీతారామ కళ్యాణోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. శ్రీరామనవమి అదొక ఉత్సవంగా 7 రోజుల పాటు చేసేవాళ్ళు ఉన్నారు, జన్మోత్సవాలు చేసేవాళ్ళు ఉన్నారు, గర్భోత్సవాలు చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. తర్వాత ప్రతి ఒక్కరికి కూడా సీతారాములు హనుమంతుడు ఇష్టదైవంగా చెప్పుకోవాలి. మన తెలుగు సాహిత్యాన్ని కానీ మనం ఒకసారి తైపారు వేసి చూస్తే చాలా శాతం గ్రంథాలన్నీ కూడా రామాయణంతో ముడిపడినటువంటి గ్రంథాలుగా వచ్చాయి. తెలుగు వాళ్ళల్లో ఎవరి పేరు చూసినా కూడా సీతారాముడు, హనుమంతుడు, సంజీవుడు, సంజీవయ్య, సంజీవమ్మ అనే పేర్లు పెట్టుకోవటం మనం గమనిస్తాం. అయితే ఉత్తర భారతదేశంలో మనము కాశీ అటువైపు వెళ్ళినప్పుడు మృతదేహాన్ని రుద్రభూమికి తీసుకుపోయేటప్పుడు రామనామ సత్యహై, రామనామ సత్యహై అని పాత రోజుల నుంచి కూడా ఉచ్చరించేటువంటి వారు ఈ మధ్య మేము కాశీ వెళ్ళినప్పుడు కూడా అది నాకు వినిపించింది. దీన్ని
కాశీయాత్ర చరిత్ర అనేటువంటి గ్రంథంలో అంటే దాదాపు 100 సంవత్సరాల క్రితం ఏనుగుల వీరాస్వామి అయ్య అనే ఆయన ఒక ఆయన రాశారు. ఆయన కోర్టులో గుమాస్తా మద్రాసులో. ఆయన ఏం చేశాడు, కాలినడక మీద మద్రాసు నుంచి కాశీకి ప్రయాణం చేశాడు. దాన్ని యాత్రా చరిత్ర రూపంలో ఒక గ్రంథంగా వ్రాశాడు. ఆయన వెళ్ళేటప్పుడు ఒక దారిలో వెళ్ళాడు, తిరిగి వచ్చేటప్పుడు అటు కలకత్తా మీదుగా వచ్చాడు. ఈ ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి సంస్కృతి సంప్రదాయాలను అన్నింటినీ కూడా ఆయన గ్రంథంలో గ్రంథస్థం చేశాడు. కుంభిణి ప్రభుత్వ కాలంలో రామదాసు ఒక ప్రభుత్వోద్యోగిగా ఉండేవాడు. అప్పుడు ఆ భద్రాచల రామాలయాన్ని కూడా వేశారు. మన సీతారామ కళ్యాణం అనేది ప్రతి ఊర్లో కూడా ఇప్పటికీ కూడా మనం జరుపుకుంటూనే ఉన్నాం. మనకు చాలామంది రామలమ్మలు కనిపిస్తారు, రామసీతలు కనిపిస్తారు. అనేకమైనటువంటి కథాత్మకమైనటువంటి హరికథలు కూడా మనకు కనిపిస్తాయి. ఊళ్ళ పేర్లు కూడా చూస్తే గొల్లల మామిడాడ అని ఒక ఊరుంది. అక్కడ అయోధ్య రామాయణాన్ని ప్రతిరోజు దేవాలయంలో వినిపిస్తూ ఉంటారు. రామలాలి మేఘశ్యామలాలి దశరథ తనయాలాలి అని లాలి పాటలు కూడా రాముడి మీద బిడ్డల్ని నిద్రపుచ్చటానికి వాడుకుంటూ ఉన్నాం. ఇక చుప్పనాతి, లక్ష్మణదేవర నవ్వు, ఉడతా భక్తి, రామబాణం, రామరామ, రాంబంటు ఇవన్నీ కూడా రామునికి సన్నిహితమైనటువంటి మాటలుగా చెప్పుకోవాలి. ఆయన గాథ స్మరించుకున్నటువంటి ప్రాంతం ఉండదు. మనదు రామదాసులు చాలామంది కనిపిస్తారు. కేవలము భద్రాచల నిర్మాత అయినటువంటి రామదాసే కాకుండా చాలామంది రాముని మీద భక్తితో అనేకమైనటువంటి పర్యాయాలు ఆయన్ని స్తుతించిన సందర్భాలు మనకు కనిపిస్తాయి. మనకు తెలుగుదేశంలో వినుకొండ అనే ఒక ఊరు ఉంది. ఆ వినుకొండ దగ్గర జాషువా అనే కవి ఉండేవాడు. ఆయన ఒక పద్యకావ్యంలో రఘురామ వీరవరుడు పృథివి జాతాపహరణంబు విన్న చోటు, సీతాపహరణం విన్నటువంటి చోటు శృతగిరిపురంబునాది అని చెప్పుకున్నాడు. వినుకొండ ఈ వార్తను విన్నటువంటి ప్రదేశం అని చెప్పుకున్నాడు. ఇక త్యాగరాజస్వామి విషయంలోకి వస్తే దాదాపు ఆయన కీర్తనలన్నీ కూడా రామనామస్మరణంతో కూడినటువంటివి. త్యాగయ్య మానవరాలు పేరు కూడా సీతాలక్ష్మి. రామ నీ సమానమెవరురా అని త్యాగయ్య ఆర్తితో ఆయన్ని స్తుతించాడు. భద్రాద్రిలో శ్రీరామనవమి ఉత్సవం జరిగినట్లుగా మరెక్కడ అంత వైభవంగా జరిగినట్లుగా మనకు దాఖలాలు కనిపించవు. ఇది ఎందుకని అంటే ఆ శ్రీరాముడు పురుషోత్తముడు, మర్యాదా పురుషోత్తముడు. ఆయన ఒంటిమిట్ట ఇటీవల కాలంలో ప్రసిద్ధికి వచ్చింది. అంతకుముందు వావులకొలను సుబ్బారావు గారు అని చెప్పి ఆయన వాసుదాసు అంటారు. ఆయన ఆ దేవాలయాన్ని పునరుద్ధరించినటువంటి వాళ్ళల్లో ఒకరు. అక్కడ ఒకే రాతి మీద 3 విగ్రహాలు కూడా ఉన్నాయి. అందుకని అది ఒంటిమిట్ట అనే పేరుతో వచ్చింది. వాల్మీకి 24,000 శ్లోకాలతో రామాయణ కావ్యాన్ని రచించాడు. గాంధీజీ చివరగా వాడినటువంటి మాట హే రామ్. వాల్మీకి జయంతిని ఇప్పటికీ కూడా తెలుగుదేశంలో జరుపుకుంటూ ఉన్నారు. అజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు గారు రామపట్టాభిషేక చిత్రపటాన్ని తన గుండెలకు హత్తుకుంటూ హరికథను ప్రారంభం చేసేవారు. ఇలా చెప్పుకుంటూ ఉంటే మన శుభలేఖల్లో కూడా జానక్య కమలాంజలాంజలి పుటే అని ఒక అద్భుతమైనటువంటి వర్ణనతో ఆ కళ్యాణ శుభవేళను మనం గమనిస్తూ ఉంటాం. ఈ గ్రంథాన్ని ఎవరైనా అనుకూలంగా ఉంటే ఇది అమెరికాలో పబ్లిష్ అయింది, తెలుగులోకి ఇక్కడ ఆంధ్రదేశంలో వచ్చింది. మరో ముఖ్యమైనటువంటి విశేషం ఏమిటంటే అమెరికాలో మన వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి ఇక్కడ నేను ప్రస్తావిస్తున్నాను. 1900 సంవత్సరంలో దాదాపు అంటే ఇప్పుడు మనం 2025లో ఉన్నాం. 125 సంవత్సరాల క్రితం జనవరి 31వ తారీఖున వివేకానందుడు కాలిఫోర్నియాలో చికాగోలో చేసిన ప్రసంగం అందరికీ తెలుసు. అందరూ బాగా ప్రసిద్ధంగా చెప్పుకునేది చికాగోలో సర్వమత సమన్వయ సదస్సులో ఆయన చేసినటువంటి ప్రసంగం. కానీ ఈ రామాయణం గురించి కాలిఫోర్నియాలో మన వాళ్ళు చాలామంది ఉన్నారు, కాలిఫోర్నియాకు సంబంధించినటువంటి వాళ్ళు.
ఆయన ఏం చెప్పారో కొన్ని మాటలు చెప్తాను ఆయన మాటల్లోనే. సంస్కృతంలో 2 ఇతిహాసాలు ఉన్నాయి. ఇవి 2 కూడా చాలా ప్రసిద్ధమైనటువంటి ఇతిహాసాలు. మనం ఇప్పటికీ కూడా ఆది కావ్యంగా రామాయణాన్ని మనం స్పృశించుకుంటూ ఉన్నాము. ఈ రామాయణకర్త ఎవరో కాదు, వాల్మీకి మహర్షి. ఆ తర్వాత చాలా ప్రసిద్ధ గ్రంథాలు రామాయణానికి సంబంధించినవి వచ్చాయి. అయినా సంస్కృతంలో అంతకుముందు వచ్చినటువంటి కావ్య ప్రశస్తి కలిగినటువంటి గ్రంథం ఏదీ లేదు. అందువల్ల ఇది ఆది కావ్యం అయింది అని చెప్తూ 24,000 శ్లోకాలు. దీనికి ఒక కథ ఉంది. ఒక ఆటవికుడైనటువంటి ఒక వ్యక్తి అడవిలో నివసిస్తూ ఉండేవాడు. అతనికి ఆధారం ఏమిటి అంటే, వచ్చినటువంటి వాళ్ళని దారి తెరువుగా వాళ్ళని కొట్టి, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వస్తువులు సేకరించి కుటుంబ పోషణ చేసుకుంటూ ఉన్నాడు. తల్లి, తండ్రి, భార్య, బిడ్డలు వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఇలా చాలా కాలంగా జరిగిపోతూ ఉంది. ఒకానొక రోజు ఆ అడవికి సప్తర్షులు మార్గమధ్యంలో వచ్చారు. ఇతనికి 7 మంది కనిపించారు. కనిపించేటప్పటికి వీళ్ళ దగ్గర ఏదో ఒక ఆధారం ఉంటుంది. మనం ఏదో ఒక తెరవాటుగా వీళ్ళని కొట్టి, వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులు సేకరించి కుటుంబ పోషణ చేసుకుందామని సంతోషంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక ఉరుకున ఉదికాడు. వాళ్ళందరినీ కూడా ఇంచుమించు దిగ్బంధనం చేసినట్టుగా చేశారు. వాళ్ళకి దిగ్భ్రమ కలిగింది. ఇదేమిటి వీడు మనల మీద వచ్చాడు. మనం ఏదో ఋషులుగా తపస్సంపన్నులుగా మనం ఉంటూ ఉంటే మన దగ్గర ఏమున్నాయి ఈ పిచ్చివాడికి అని అనుకున్నారు. అయినా కూడా ఇతన్ని పరివర్తన చేయాలి అనేటువంటి ఉద్దేశంతో, బాబు ఎందుకు ఇలా దోసుకొడుతున్నావు? నువ్వు ఇలా హత్య చేయటం వల్ల మహాపాతకాలు వస్తాయి కదా! ఈ పాపాలన్నిటికీ కూడా నువ్వు ఎందుకు ఒడిగడుతున్నావు? అంటే అతను వెంటనే సమాధానం చెప్పాడు. నా కుటుంబ పోషణకు డబ్బు కావాలి. నేను ఈ విధంగా జీవిస్తూ ఉన్నాను ఇంతకాలంగా. నేను చేసేటువంటి పాపాలన్నిటిల్లో కూడా అందరికీ భాగస్వామ్యం ఉంటుందని నేను భావిస్తున్నాను అన్నారు. వీళ్ళు మళ్ళీ ప్రశ్న వేశారు. నువ్వు చేసేటువంటి పాపాల్లో మీ కుటుంబంలో వాళ్ళకి ఎవరికైనా కూడా భాగం ఉందో లేదో ఒకసారి వెళ్ళి కనుక్కొని రా. ఇతనికి అనుమానం వేసింది. వీళ్ళు నన్ను తప్పించుకుపోవటానికని ఇలా ఏదో పన్నాగాలు చేస్తున్నారని అతను మొరాయించాడు. వాళ్ళు మళ్ళీ అతనికి నెమ్మదిగా చెప్పారు. బాబు నువ్వు చేసేదంతా కూడా తప్పు. నువ్వు ఇంటికెళ్ళి ఒకసారి మీ ఇంట్లో వాళ్ళని అడిగిరా. నువ్వు చేసేటువంటి పాపాలలో వాళ్ళకు కూడా భాగస్వామ్యం ఉందా అంటే ఇతను పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. నేను వచ్చేంత వరకు మీరు ఎక్కడికి పోకూడదు, మీరు ఇక్కడే నిలబడి ఉండండి అని చెప్పి అక్కడ నిలబడ్డాడు. ఇంటికి వెళ్ళాడు. భార్యను బియ్యం దంచుతూ ఉన్నది. ఆ దంచుతూ ఉండేటువంటి బియ్యం దంచుతున్న ఆమెని అడిగాడు. నేను ఇంతకాలంగా మీ కుటుంబ పోషణ కోసరంగా చాలా పనులు చేశాను. ఇందులో ఏదైనా పాపం వస్తే నాకు సంబంధం ఉందా? మీకు సంబంధం ఉందా? అంటే ఆమె చాలా మంచి మాట చెప్పింది. నువ్వు తెచ్చిన వస్తువులు వండి పెట్టడం నా బాధ్యత. కుటుంబ పోషణ చేయటం నా బాధ్యత. నువ్వు ఎలా తెస్తున్నావో నాకు తెలీదు. నువ్వు పుణ్యంగా తెస్తున్నావో, పాపంగా తెలుస్తున్నావో అది నీ బాధ్యత. నేను నీకే వదిలేస్తున్నాను. నాకేం సంబంధం లేదు అని మరొక మాట కూడా ఉంది. నదిలో 2 కొయ్యలు అలా నడుచుకుంటూ వెళ్ళిపోతుంటాయి కొయ్యలు దొంగలు. ఒక చోట కలుస్తాయి, ఒక చోట విడిపోతాయి. అలానే భార్యాభర్తలు కూడా విడిపోవటం అనేది చాలా సహజమైనటువంటిది. నువ్వు ఎక్కువ భ్రమ పెట్టుకోవద్దు అన్నాడు. శ్రీరామచంద్రుడు కూడా ఒకానొక సందర్భంలో భార్యాభర్తల యొక్క అనుబంధం నదిలో వెళుతున్నటువంటి కొయ్య దొంగలతో సమానం అని చెప్పిన సందర్భాన్ని మనం గుర్తు తెచ్చుకోవాలి. ఇతనికి మనసులో ఒక విధమైనటువంటి ఆందోళన కలిగింది. అరే, నేను చేస్తున్నటువంటి పాపాలకు వీళ్ళేం సంబంధం లేదంటూ ఉన్నారు అని చెప్పి పరిగెత్తుకుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద పడ్డాడు. కానీ ఇతనికి సన్మార్గంలో చెబితే ఇతనికి అర్థం లేదు అని చెప్పి వాళ్ళు ఒక మంత్రోపదేశం చేస్తున్నాము, నువ్వు దాన్నే జపిస్తూ ఉండు అని చెప్పి మరా 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 రామశబ్దం చెప్తే వీడు అనడు అని చెప్పి వాడు మరా మరా అంటే అది మళ్ళీ తిరిగేటప్పటికి రామ అవుతుంది కదా అని వాళ్ళు చెప్పి వాళ్ళ పాటికి వాళ్ళు వెళ్ళిపోయారు. కొంతకాలం అయిన తర్వాత వాళ్ళు మళ్ళీ తిరిగి ప్రయాణంలో ఇలా వచ్చేటప్పటికి ఈ కూర్చున్నటువంటి వ్యక్తికి చుట్టూ పుట్టలు పుట్టాయి. ఆ పుట్టల్లో నుంచి వీళ్ళు గమనించారు రామశబ్దం వస్తూనే ఉన్నది. మరామరా అనేది రామశబ్దం అయింది. ఉద్ధృతంగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు వెళుతూ ఉంటే వాళ్ళు ఆ వల్మీకాన్ని తెరిచి అతన్ని చూశారు. చూసి ఓహోహోహో ఇది గొప్ప విషయం ఇది. నీవు
ఎన్నో కష్టాలు పడి నువ్వు జీవితం కొనసాగిస్తూ వచ్చినటువంటి వాడివి ఈరోజు నువ్వు ఒక మహర్షి అయ్యావు అని చెప్పి వాల్మీకంలో నుంచి వచ్చాడు కాబట్టి వాల్మీకి అయ్యాడు అని చెప్పి అతనికి ఒక నామకరణం చేశారు. అతనికి మనోవికాసం కలిగింది. అప్పటి నుంచి కూడా ఆధ్యాత్మికమైనటువంటి వాడిగా వాల్మీకి అనే పేరుతో నడుచుకుంటూ ఉన్నాడు. అతనికి కొంతమంది శిష్యులు తయారయ్యారు, అభరద్వాజుడు మొదలైనటువంటి శిష్యులు. ఆయన తమసా నదీ తీరంలో ఒకరోజు గంగా నది దగ్గర అలా వెళుతూ ఉన్నాడు స్నానానికి. ఆ శిష్యులు కూడా ఆయన వెంట వస్తూ ఉన్నారు. వస్తూ ఉంటే ఒక చోట 2 క్రౌంచ పక్షుల జంట కనిపించింది. అవి ఒకదానికొకటి ముద్దాడుకుంటూ సరసల్లాపాలు ఆడుకుంటూ ఉన్నాయి. ఎక్కడి నుంచో ఒక క్షణంలో సర్రుమని చెప్పి ఒక బాణం వచ్చి ఒక మగ క్రౌంచాన్ని చంపివేసింది. ఈయన మనస్సు ద్రవించింది. ప్లావితమైనటువంటి కరుణాప్లావితమైనటువంటి మనస్సుతో ఆయన తన మనసులో ఉండేటువంటి దుఃఖాన్ని వెలిబుచ్చుతూ మానిషాద ప్రతిష్టాంతం అగమ శాశ్వతీ సమా యత్కరౌంచ మిథునాదేకం అవధి కామమోహితం అని, అది శాపం కాదు, కోపంతో వచ్చినటువంటి ఒక శ్లోకం. నువ్వు చాలా కాలం జీవించవు అని అన్నాడు. ఆ తర్వాత ఆ కథ అయిపోయింది. ఈ వెనక్కు వస్తూ ఉంటే ఈ వాల్మీకి మహర్షికి శిష్యులతో అన్నాడు, ఏమిట్రా నా నోట్లో నుంచి ఇలాంటి శబ్దం వచ్చింది, శోకార్తస్య ప్రవృత్తో హి శ్లోకో భవతు నాన్యదా. శోకంతో వచ్చినటువంటి నా నోట వెలువడినటువంటి ఈ మాటలు అనుష్ఠుప్ ఛందంలో ఉన్నాయి. 16 అక్షరాలు ఉంటాయి అనుష్ఠుప్ ఛందస్సుకు, 4 పాదాలు ఉంటాయి. ఇలా వచ్చింది అని చెప్పి ప్రతి పాదానికి కూడా 8 చేసి 8 4 32, ప్రతి పాదానికి 8 అక్షరాలు ఉంటాయి. అది అనుష్ఠుప్ ఛందస్సుతో నడిచినటువంటిది. మనకు రామాయణ కావ్యం అంతా కూడా ప్రధానమైనటువంటి కథాభాగం 24,000 శ్లోకాలలో 7 కాండల్లో ఉత్తరకాండ వరకు కూడా పరిచయం. ఇలా ఆయన మనసులో తిరుగుతూ ఉన్న సందర్భంలో ఇదేమిటి, నేను ఇట్లా ఇతన్ని శపించినట్టుగా వచ్చినటువంటి మాటలు వచ్చాయి ఏమిటి అనేటప్పటికీ అప్పుడు ఆయనకు బ్రహ్మదేవుడు కనిపించాడు. కనిపించి, నాయన నువ్వు తపస్సంపన్నుడు అయినటువంటి వ్యక్తివి, శ్రీరాముడి యొక్క చరిత్ర నీకు భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో జరుగుతుండేటువంటిది మనఃపలకం మీద అది ప్రత్యక్షమవుతూ ఉంటుంది. నువ్వు ఒక్కసారిగా ఆ రామాయణ గాథను, నువ్వు నీ సమకాలికమైనటువంటి గాథను, చాలామందికి అనుమానం వస్తుంది ఇది రామాయణం కల్పితమైనటువంటి కథ, సీతను తీసుకుపోవటం ఇలాంటివన్నీ కూడా కల్పన చేశారు వీళ్ళు, ఇది జరిగిన కథ కాదు అని. కానీ మనకు పురాణాలలో మనం వెతికితే అక్కడ సుగ్రీవుడు చెప్తాడు, 4 దిక్కులకు వానరులను పంపిస్తూ తూర్పు దిక్కున ఏమేమి ఉన్నాయి, పడమట దిక్కున ఏమేమి ఉన్నాయి, అక్కడ ఉండేటువంటి ప్రదేశాలు, నదులు, నదీ నదాలు, వీటన్నిటి గురించి సమగ్రమైనటువంటి హిస్టారికల్ రెఫరెన్స్ ఆయన ఇచ్చాడు. మనం మ్యాప్ పెట్టి గీచుకుంటే ఆ 4 ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రముఖమైనటువంటి పట్టణాలు, ప్రముఖమైనటువంటి ప్రదేశాలు, ప్రముఖమైనటువంటి నదులు మనకు అక్కడ మ్యాప్ మీద కనిపించినట్టు కనిపిస్తాయి. ఈ కథ అంతటినీ కూడా రాముడు రాశాడు. రాముని తరఫున శ్రీరామచంద్రుని యొక్క మనస్సును గుర్తెరిగిన వాల్మీకి మహర్షి రాశాడు. వాల్మీకి కూడా అందులోనే పాత్రధారి. మనకు తమాషా ఏంటంటే మహాభారతంలో వ్యాసుడు రాసినా కూడా ఆయన కూడా ఒక పాత్రధారి. ప్రతి సందర్భంలోనూ వ్యాసుడు కనిపిస్తూనే ఉంటాడు. ఈ పిల్లలు పాండవులు పుట్టడానికి కారణం ఈ వ్యాస మహర్షే. ఆయన వచ్చాడు, వచ్చిన తర్వాత ఇటు పాండురాజు కానీ, అటు ధృతరాష్ట్రుడు కానీ, విదురుడు కానీ పుట్టడానికి ఆయన నియోజనంతోనే జరిగినటువంటిది కార్యక్రమం. ఆయన కథంతట్లో కూడా కథలో ఉంటూ భాగంగా ఉంటాడు. ఇక్కడ వాల్మీకి కూడా చివరి దశలో సీతాదేవిని అడవులలో వదిలి రమ్మని చెప్పి రాముడు ఆదేశించినప్పుడు లక్ష్మణస్వామి ఆ వాల్మీకి ఆశ్రమానికి సమీపంలో సీతాదేవిని గర్భవతిని వదిలి వస్తాడు. ఆ వాల్మీకి మహర్షి ఆమెకు ప్రోత్సాహాన్ని కల్పించి, ఆమెకు నీడను కల్పించి, అటు లవకుశులు ఇద్దరు కూడా జననానికి సందర్భంలో ఆయన ఆమెకు ఆశ్రయాన్ని కల్పించాడు. అంతటితో ఊరుకోలేదు. వాళ్ళిద్దరికీ కూడా మొత్తం రామాయణ గాథను
ఒక గేయ రూపంలో, అది పాఠ్యేచ గేయేచ మధురం అన్నారు రామాయణాన్ని. అది చదువుకునేదానికి కానీ, లేదా పాట రూపంలో సృష్టించేదానికి కానీ అది ఒక అద్భుతమైనటువంటి మహాకావ్యం. దాన్ని లవకుశులకు ఏర్పాటు చేశారు. ఎందుకు? సీతాదేవిని మళ్ళీ రామచంద్రుడి దగ్గరికి తీసుకెళ్ళాలి. ఏ విధంగా తీసుకువెళ్ళాలి? ఆమె మీద పడినటువంటి నిందను తొలగించే ప్రయత్నం జరగాలి. దానికి ఎలా జరగాలి? వీళ్ళిద్దరు కూడా చిన్నపిల్లలు. వీళ్ళకి రామాయణ గాథను నేర్పించాడు. వాళ్ళు చాలా అద్భుతంగా మన సినిమాలు చూశాను, లవకుశ సినిమాలో అద్భుతంగా గాయనం చేస్తూ ఉంటారు. వాళ్ళు వెళుతూ అయోధ్య నగరంలోకి వెళ్ళారు. అక్కడ రామచంద్రుడికి చెప్పారు, అయ్యా ఎవరో పిల్లలు అద్భుతమైన గాథను చదువుతూ ఉన్నారంటే మొత్తం తల్లులతో కూడా కలిసి రామచంద్రుడు వాళ్ళ యొక్క గాన మాధుర్యాన్ని, లవకుశుల రూపంలో వచ్చినటువంటి తన కుమారుల్ని ఆయన చూశారు. ఆ తర్వాత కథ మనందరికీ కూడా తెలుసు. అప్పుడు ఈ జరుగుతున్నటువంటి కథాగమనాన్ని మనం ఒకసారి కానీ రామాయణాన్ని చూస్తే ఇందులో ఏమిటి ప్రత్యేకమైనటువంటి విశేషం ఏమిటి? ఈ స్వామి వివేకానంద పుస్తకం కూడా మీకు లభిస్తే చూడండి. ఇది వివేకానందుడు రాసిన చాలా చిన్న పుస్తకం. ఒక 32 పేజీల పుస్తకం రామకృష్ణ మఠం వాళ్ళు వేశారు. ఇందులో రామాయణంలో ఉండేటటువంటి వివేకానందుడు చెప్పినటువంటి మాటలు అన్నీ కూడా మనకు గుర్తుకు వస్తూ ఉంటాయి. ఎందుకని? రామాయణంలో ప్రధానమైనటువంటి విశేషాలు ఏమిటో చెప్పాడు వివేకానందుడు. దశరథ మహారాజు వృద్ధుడు అయినా కూడా ఆయన రాజు కాబట్టి తాను ఇచ్చినటువంటి ప్రతిజ్ఞ లేదా తాను ఇచ్చినటువంటి వరం కైకకు దాన్ని కాదనలేకపోయాడు. లేకపోతే అనవచ్చు, నేను ఎప్పుడో చెప్పాను అనవసరం అని చెప్పి. రాముడు ఎక్కడికి వెళ్ళినా నేను కూడా అక్కడికే వెళతాను అన్నాడు తమ్ముడు లక్ష్మణుడు. ఇది ఒక విశేషమైనటువంటిది. ఇక్కడ మనము ఆ సోదరుల యొక్క మైత్రీ భావాన్ని, సోదర భావాన్ని, భ్రాతృభావాన్ని మనం గమనిస్తూ మరికొన్ని మాటలు నేను చెప్తాను. ఇక సీతాదేవి, ఈమె ఇప్పటికీ కూడా పతివ్రత రూపంలో ఆమె అనేక కష్టాలు పడింది అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం. కానీ కొన్ని వేల సంవత్సరాలు వాళ్ళిద్దరూ కూడా కలిసి దాంపత్య జీవనాన్ని 12 సంవత్సరాలు వివాహమైన తర్వాత దాంపత్య జీవనాన్ని అయోధ్య నగరంలో అటు రాజమహిషిగా ఆమె జరుపుకుంటూనే వచ్చింది. తరువాత మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత కూడా రావణ వధానంతరం వాళ్ళు కూడా చాలా సంవత్సరాలు ఉన్నారు. ఇక్కడ మనం ఏ విషయం చెప్పినా కూడా అనేక సందర్భాలలో మనకు రామాయణం యొక్క ప్రత్యేకత మనకు కనిపిస్తూనే ఉంటుంది. రామాయణంలో ఉండేటటువంటి సోదరులు ఎందుకు మనం రామాయణం ఇప్పటికీ కూడా మహా అద్భుతమైనటువంటి కావ్యం అని అనుకుంటున్నాము? రామాయణ సోదరుల గురించి ఒకసారి ఆలోచిస్తే మనకు తెలుస్తుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కైండ్లీ నోట్ డౌన్. ఇందులో ఉండేటువంటి సోదరుల జంట నేను చెప్తాను. మొదటిది రామలక్ష్మణులు, రెండవది భరత శత్రుఘ్నులు. వీళ్ళ నలుగురిని గురించి కలిపి కూడా చెప్పవచ్చు. రామలక్ష్మణ భరత శత్రుఘ్నుడు ఇది ఒక పేర్. మళ్ళీ రామభరతుల గురించి కూడా విడిగా మనం చెప్పుకోవాలి. ఆ తరువాత కేవలము రాజవంశానికి సంబంధించిన వాళ్లే కాకుండా వానల జాతికి చెందినటువంటి వాలి సుగ్రీవులు కూడా ఉన్నారు. కేవలము రాజవంశానికి వానర వంశానికి సంబంధించిన వాళ్లే కాదు, రాక్షస వంశానికి సంబంధించినటువంటి రావణ కుంభకర్ణులు ఉన్నారు, రావణ విభీషణులు కూడా ఉన్నారు. ఆ తరువాత కేవలము అటు రాజవంశానికి, అటు వానర వంశానికి, అటు రాక్షస వంశానికి సంబంధించిన వాళ్లే కాదు, పక్షి జాతికి చెందినటువంటి జటాయువు, సంపాతి ఉన్నారు. వీళ్ళిద్దరు కూడా సోదరులు. వీళ్ళ గురించి వివరంగా నేను చెప్తాను. రాక్షస వంశానికి సంబంధించినటువంటి మారీచ సుబాహులు ఉన్నారు. వీళ్ళిద్దరు కూడా తాటక యొక్క కుమారులు. తాటకను మొట్టమొదటిసారిగా సంహరించింది రాముడు తాటకనే. చాలామందికి ఈ వాల్మీకి రామాయణంలో 2 సందర్భాల్లో చాలా చర్చనీయమైన అంశాలు ఉన్నాయి. స్త్రీని చంపవచ్చా? అందులో మొట్టమొదటిసారిగా రాముడు
అటు అయోధ్య నుంచి బయలుదేరి వచ్చి విశ్వామిత్రుడి వెంట నడుస్తూ చేసిన పనులలో ఈయన తీసుకొచ్చింది దేనికి? తన యాగ సంరక్షణ కోసం తీసుకొచ్చాడు విశ్వామిత్రుడు. కానీ జరిగినటువంటిది ఏమిటి? ఎదుట పడినటువంటి తాటకను ముందు సంహరించాడు. అది స్త్రీహత్యా దోషం వస్తుంది కాదు అని చెప్పి కొంతమంది వాదోపవాదాలు ఉన్నాయి. రెండవది వాలి వధ. వాలిని రాముడు ఎందుకు చంపాలి? రాముడికి ఏం పని? ఆయన పని సీతాన్వేషణ చేయాలి. ఆ సీతాన్వేషణ వాలి అన్నాడు చనిపోయిన తర్వాత, చనిపోయే ముందు, అయ్యా రామ, నువ్వు కానీ నా దగ్గరికి వచ్చి సీతను కనుక్కొనిరా అని చెప్పి ఉంటే 10 నిమిషాల్లో నేను తీసుకొచ్చేవాడిని. ఎలా? రావణుని నా తోకకు చుట్టి మొత్తం సప్త సముద్రాలు తిప్పినటువంటి వాడిని నేను. అలాంటి రావణుడి దగ్గరికి పోయి నేను సీతా అమ్మవారిని తీసుకురావటం నాకు 5 నిమిషాల పని. నువ్వు అట్లాంటిది సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళావు, అతనికి ఏం తెలుసు అని అన్నాడు. ఈ వాలి వధ అది ఎంతవరకు సమంజసం అని చెప్పి నీలకంఠ శాస్త్రి గారిని ఆయన చాలా దాన్ని సమర్థిస్తూ రాశారు. దానికి తగినటువంటి సమాధానాలు కూడా రాముడు ఇచ్చాడు. వాలి ఆరోపణలు చేశాడు. నీకేం సంబంధం? నువ్వు అడవుల్లో తిరిగేటువంటి మమ్మల్ని చంపవలసినటువంటి అవసరం ఏమొచ్చింది? అందున చెట్టు చాట నుండి చంపవలసినటువంటి అవసరం ఏమిటి? నీకేమిటి చర్మం కావాలనా? నా వానర చర్మం నీకెందుకు పనికిరాదు కదా? ఇలా అంటూ అటు సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళటం నువ్వు తప్పు కదా, ఇలా చెప్పుకుంటూ వచ్చాడు. దానికి తగినటువంటి సమాధానం రాముడు కూడా మనకు కిష్కింధకాండలో ఇచ్చాడు. ఇక జనక కుచధ్వజులు కూడా ఇందులో ఉండేటువంటి సోదరులు. నేను ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తాను. రామలక్ష్మణులు, భరత శత్రుఘ్నులు, రామభరతులు, వాలి సుగ్రీవులు, రావణ కుంభకర్ణులు, రావణ విభీషణులు, జటాయువు సంపాతి, మారీచ సుబాహులు, జనక కుశధ్వజులు. వీళ్ళ విషయంలో వచ్చేటప్పటికి ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి వృత్తాంతం. లక్ష్మణుడు ఉద్రేక స్వభావి. ఈ సందర్భాన్ని మనం అనేక సందర్భాల్లో చూడవచ్చు. రాముడు స్మితభాషి, మితభాషి, పూర్వభాషి అని ఆయనకు పేరు. రామో విగ్రహవాన్ ధర్మ అన్నాడు. ఎవరో కాదు, మారీచుడే. ఒక రాక్షస వంశంలో జన్మించినటువంటి వ్యక్తి రాముడిని పొగుడుతూ ఉన్నాడు, రామో విగ్రహవాన్ ధర్మ అని. రాముడు తన గురించి చెప్పుకుంటూ అహం వేద్మి మహాత్మానం రామం దశరథాత్మజం అని అనుకుంటూ, నేను దశరథుని యొక్క కుమారుడుగానే నేను అనుకుంటూ ఉన్నాను, నేను ఏదో మహాపురుషుడు నేను అనుకోవటం లేదు అని రాముడు కొన్ని సందర్భాల్లో చెప్పాడు. ఇక రాముని యొక్క స్వభావానికి కొంచెం తీక్షణంగా లక్ష్మణుడి స్వభావం మనకు కనిపిస్తుంది. ఈ ఉద్రేక స్వభావం 2-3 సందర్భాల్లో మనం గమనించవచ్చు. కైక విషయంలో, కైకను చంపి నేను నీకు రాజ్యాన్ని మళ్ళీ తిరిగి అప్పగిస్తాను అని లక్ష్మణస్వామి అంటాడు. అది కేవలము తన మనసులో ఉన్నటువంటి ఉద్రేక స్వభావంతో అన్నటువంటి మాటలు. లక్ష్మణుని ఓదారుస్తాడు, నాయన నువ్వు అలా అనకూడదు, ఆమె కూడా నాకు తల్లితో సమానం అని చెప్పి. అసలు మందర యొక్క ప్రోద్బలం ఆ బ్రహ్మదేవుని యొక్క అనుగ్రహంతో సరస్వతీదేవి ఆమె నాలుగు మీద నిలిచింది. ఇవన్నీ కూడా మనం కథలు గాథలుగా చెప్పుకుంటూ ఉంటాం. రామ పట్టాభిషేకం జరుగుతూ ఉన్నది, జరగబోతూ ఉంది తెల్లవారి అని మందర వచ్చి చెప్పినప్పుడు కైక ఎంతో సంతోషపడింది. అరే అరే, నా కుమారుడు ఆమె దగ్గరే చాలా కాలం పెరిగాడు. అందుకనే మనకు విశ్వనాథ సత్యనారాయణ గారు తన బాలకాండలో రాముని యొక్క ఔదార్యాన్ని తెలుపుతూ బాల్యంలో కైక యొక్క ఇంట్లోనే చాలా కాలం గడిపాడు అంతఃపురంలో అని చాలా గొప్పగా వర్ణన చేసుకుంటూ వచ్చారు. కైకను భరతుడు నిందించినప్పుడు కూడా రామచంద్రుడు ఒక మాట కూడా ఓర్చుకోలేదు. ఆ వచ్చినటువంటి సుమంతుడితో కూడా కైకను జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి పంపించాడు. దానికి విరుద్ధమైనటువంటి స్వభావం మనకు లక్ష్మణస్వామిలో కనిపిస్తుంది. మరొక సందర్భం శూర్పణఖ వచ్చినప్పుడు కూడా
శూర్పణఖకు ముక్కు చెవులు కోసి పంపటం అనేది అది రామచంద్రుడు చెప్పిన మీద జరిగినటువంటి కార్యక్రమం కాదు. ఈయన శూర్పణఖను ఏదో ఒక విధంగా పంపించాలి అనే ఉద్దేశంతో చేశాడు. ఈ మొత్తం రామాయణం చూస్తే నాకు అనిపిస్తుంది శూర్పణఖ వలన మొత్తం రావణ వధకు కావలసినటువంటి కార్యక్రమం పునాదిగా పడింది. ఎందువల్ల? ఆమె కామమోహితై వచ్చింది. ఆ కామమోహితై వచ్చినటువంటి ఆమె లక్ష్మణస్వామి చేతిలో ముక్కు చెవులు కోసిన తర్వాత అనేక రూపాలలో ఆమె బాధపడుతూ రావణుడి దగ్గరికి వెళ్ళింది. ఆమె వెళ్ళినటువంటి ఆమె ఇలా నా ముక్కు చెవులు కోసారు అని చెప్పాలి కదా, అవేం చెప్పలేదు. రావణుడు సభా మధ్యంలో ఉన్నాడు. అక్కడ మంత్రి పురోహితులందరూ కూడా ఉన్నారు. వాళ్ళందరి ముందు ఆమె మొత్తం ఒక సర్గ అంతా కూడా రావణుడిని నిందిస్తూ మాట్లాడింది. ఏమయ్యా, నీకు బుద్ధి ఉందా లేదా? నువ్వు ఇక్కడ కూర్చొని నీ రాజ్యంలో ఏం జరుగుతున్నదో తెలియదు. అక్కడ అటువైపు వాళ్ళందరూ కూడా చనిపోయారు. ఆ రాక్షస కుమారులు చనిపోయిన వృత్తాంతం నీకు తెలియదా? అక్కడ రామలక్ష్మణులు అనేటువంటి వాళ్ళు వచ్చున్నారు. వాళ్ళందరూ కూడా శస్త్రధారులై ఉన్నారు. నీ రాజ్యంలో అంతా సుభిక్షంగా ఉందని నువ్వు అనుకుంటూ ఉన్నావు. నీలాంటి రాజు ఉన్న చోట పతనానికి దారితీస్తూ ఉంటుంది. ఇలా నిందిస్తూ వచ్చింది. అతని మనసు ఏం కరగలేదు, లేదా మనసులో ఒకటి పరివర్తన రాలేదు. ఇంకొక బాణం వేద్దాం అని చెప్పి సీతాదేవిని గురించి వర్ణించింది. ఆ సీత నీకు భారీగా ఉండాలయ్యా, నేను ప్రపంచంలో ఎక్కడా చూడలేదు. ఇవాళ హైదరాబాద్లో ప్రపంచ సుందరి పోటీలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఎక్కడా లేనటువంటి విషయం నాకు ఆ సీతాదేవిలో కనిపించింది. ఆమెను చూడగానే నీకు భారీగా తీసుకొద్దామని అనుకున్నాను. ఈ దుర్మార్గుడు, ఈ లక్ష్మణుడు నాకు ఈ ముక్కు చెవులు కోసాడయ్యా అని అప్పుడు ప్రస్తావన చేసింది. ఈ కథ అంతటికీ కూడా మూల రూపం అంటే నాభి ప్రదేశంగా లేదా మధ్యప్రదేశంగా మనం చెప్పుకోదగినటువంటిది ఈ శూర్పణఖ యొక్క వృత్తాంతం. ఆ శూర్పణఖ విషయంలో కూడా ఉద్రేకాన్ని ప్రదర్శించాడు లక్ష్మణస్వామి. మరొక సన్నివేశం తార. సుగ్రీవుడు ఆ రాముడు ఇచ్చినటువంటి 2 మాసాల కాలం అయిపోయింది. తర్వాత సీతాన్వేషణ కోసం వానరులు పంపించవలసినటువంటి సందర్భం వచ్చింది. కానీ ఆయనకి ఉలుకు పలుకు లేదు. రామచంద్ర స్వామికి కోపం వచ్చింది. లక్ష్మణుడితో అన్నాడు, ఏమయ్యా, ఆ సుగ్రీవుడు నన్ను ఇచ్చినటువంటి అగ్నిసాక్షిగా వీళ్ళిద్దరూ మైత్రి చేసుకున్నారు. చేసుకున్నటువంటి మైత్రిని ఆయన మర్చిపోయాడు. నాకు ఇచ్చినటువంటి ఆ ప్రతిజ్ఞాపూర్వకమైనటువంటి వాగ్దానాన్ని మర్చిపోయాడు. వాలిని చంపినటువంటి బాణం ఇంకా నా దగ్గరే ఉంది. ఆ విషయం నువ్వు చెప్పవయ్యా అని పంపించాడు లక్ష్మణస్వామి. ముందరే ఉద్రేక స్వభావి. అనేకమైనటువంటి సందర్భాలలో రామునికి అండదండగా నిలిచినటువంటి వ్యక్తి. రాముణ్ణి వెళ్ళమని చెప్పి దశరథ మహారాజు లేదా కైకేయి కోరారు, కానీ లక్ష్మణస్వామిని వెళ్ళమని చెప్పి ఎప్పుడూ కూడా ఎవరూ అడగలేదు. అయినా కూడా ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మనం గమనించవలసినటువంటిది ఏంటంటే స్వభావరీత్యా వాళ్ళల్లో ఉన్నటువంటి తేడాలు. ఒకరికొకరు రామ లక్ష్మణుల సందర్భంలో రాముడు చాలా బాధపడుతున్న సందర్భంలో కూడా ఆ కిష్కింధకాండలో మనకు చాలా సందర్భాల్లో రాముడు సీతను గురించి ఆలోచిస్తూ నిద్రాహారాలు మాని తపిస్తూ ఉన్న సమయంలో ఆయన్ని ఆశ్వాసనపరిచినటువంటి వ్యక్తి లక్ష్మణస్వామి. ఈ విధంగా రామలక్ష్మణుల యొక్క సోదర భావంలో ఒకరి మీద ఒకరికి ఉండేటువంటి గౌరవభావం మనకు కనిపిస్తుంది. మరొక జంట భరత శత్రుఘ్నులు. ఈ తమాషా చూడండి. సుమిత్రాదేవికి 2 బిడ్డలు. ఒకరు లక్ష్మణస్వామి, మరొకరు శత్రుఘ్నుడు. ఈ ఇద్దరు కూడా చెరొకరికి అనుబంధంగా ఉండిపోయారు. రాముడికి అనుబంధంగా లక్ష్మణుడు, భరతునికి అనుబంధంగా శత్రుఘ్నుడు. వాళ్ళకంటూ ఒక పెద్ద ప్రత్యేకత్వం అంటూ లేదు. వారికంటూ కోరుకున్నటువంటి కోరికలు లేవు, లేదా వారు చేయదలుచుకున్నటువంటి పనులలో సాధించాలనుకున్నటువంటివి లేదు. ఇక భరతుని విషయానికి వస్తే ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి. మామూలుగా ఈ రోజుల్లో మనం చూస్తూ ఉంటాం, అన్నదమ్ముల విషయంలో అటు జరిగినటువంటి పురాణ గాథల్లో కానివ్వండి, చారిత్రకమైనటువంటి గాథల్లో కానివ్వండి, అన్నదమ్ముల మధ్య విపరీతమైనటువంటి ద్వేషభావంతో ఒకరినొకరు చంపుకోవడానికి ప్రయత్నించిన సందర్భాలు, ఆశ్రిత గాథలు మనం గమనిస్తూ ఉంటాం. భరతుడు అలా కాదు. మొత్తం మీకు అయోధ్యాకాండలో రాముణ్ణి ఎన్ని రకాలుగా ఆయన ప్రాధేయపూర్వకంగా కోరాడో మనకు తెలుస్తూ ఉంటుంది. ఎన్ని రకాలు చెప్పినా కూడా రాముడు దానికి అంగీకరించడు.
అటు కౌసల్యాదేవి చెప్పింది, అటు వశిష్ఠ మహర్షి చెప్పాడు. ఇవి వశిష్ఠ మహర్షిది వేదవాక్కు లాంటిది. గురువు యొక్క వాక్యం ఆయన అనుసరించాల్సినటువంటి సందర్భం. వశిష్ఠుడు చెప్పాడు, నేను చెప్తున్నాను గురువుగా, రాజగురువుగా, నువ్వు వచ్చి రాజ్యం చేయవయ్యా అన్నాడు. కౌసల్యాదేవి అంది, నువ్వు వచ్చి రాజ్యం చేయమని చెప్పి. ఇవన్నీ కూడా ఆయన చెవికి ఎక్కలేదు. ఎందుకని? ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం తండ్రికి ఇచ్చిన మాటను నిలుపుకోవాలి. ఈ సందర్భాన్ని ఆయన గమనిస్తూ వస్తూ ఉన్నాడు. ఇక భరతుడి విషయంలోకి వచ్చేటప్పటికీ అనేకమైనటువంటి గాథలు మనం విన్నాం, అనేకమైనటువంటి పురాణాలు మనం చదివాం. కానీ పాదుకలకు పట్టాభిషేకం చేసినటువంటి గంధర్వం సందర్భం మనకి ఒక్క రామాయణంలోనే కనిపిస్తుంది. అద్భుతమైనటువంటి నందిగ్రామంలో ఉంటూ ఆ పాదుకలకు ఒక పట్టాభిషేకాన్ని జరిపించి, పాదుకా పట్టాభిషేకం అని చెప్పి మనకు తర్వాత నాటకాలు కూడా వచ్చాయి. అన్నీ కూడా విశేషంగా చెప్పుకోదగినటువంటి సందర్భాలు మనకు కనిపిస్తాయి. ఈ సందర్భాలలో ఇక్కడ వశిష్ఠ మహర్షి మాట కాదన్నాడు ఆయన, కౌసల్య చెప్పినటువంటి మాటలు కూడా కాదన్నాడు. తనదైనటువంటి మార్గంలో తాను ఏ అవతార పురుషంగా, ఏ అవతారం కోసరంగా తాను వచ్చాడో ఆ అవతార సమాప్తి కోసరంగా రావణ వధ ప్రధానమైనటువంటి విషయం కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని కథాభాగం అంతా కూడా నడిచింది. భరతుడు దాదాపు 11 సంవత్సరాల చిల్లర రాముని యొక్క రాక కోసరం ఎదురు చూస్తూ ప్రతిరోజు ఆదాయ వ్యయాలను, రాజనిర్వహణ బాధ్యతలను, రాజనిర్వహణ సమర్థతను, రాజనిర్వహణ చాణుక్యతను ఆ పాదుకలకే విన్నవిస్తూ ఉన్నాడు. రాముడితో ఒక మాట అన్నాడు, అన్నా 12 సంవత్సరాలు గడిచిన తర్వాత ఒక్కరోజు ఆలస్యమైనా కూడా నేను ప్రాయోపవేశం చేసి మరణిస్తాను అని అన్నాడు. అందుకనే రాముడు కూడా త్వరగా రావాలి అని చెప్పి రావణ వధానంతరం ఆ హనుమంతుడిని ముందు పంపిస్తాడు. ఆ భరతుడు మనసులో ఏమైనా సొంతంగా తనే రాజ్యం చేయాలని అనుకుంటున్నాడా, ఏమిటో ఒకసారి కనుక్కొని రావయ్యా అని పంపించాడు. ఆయన వెళితే భక్తి తాత్పర్యాలతో పాదుకలకు పట్టాభిషేకం చేస్తున్నటువంటి భరతుడిని చూశాడు హనుమంతుడు. మళ్ళీ తిరిగి ఈయన పుష్పక విమానంలో వెళుతూ ఉన్నాడు. వెళ్ళిన తర్వాత ఆ కథ అంతా కూడా ఆ రామరాజ్య పట్టాభిషేకం మనకు అద్భుతంగా కనిపిస్తుంది. చాలా చిత్రపటాల్లో కూడా రామ పట్టాభిషేకం గురించి ఒక అటువైపు వింజామరులు వీస్తున్నటువంటి వాళ్ళు, భరత శత్రుఘ్నుడు, ఇవన్నీ కూడా మనకు తెలుస్తూ ఉంటాయి. ఇక అన్నదమ్ముల విషయానికి వస్తే, సోదర భక్తి భావం, భ్రాతృభక్తి విషయంలోకి వస్తే మనకు ముఖ్యంగా వాలి సుగ్రీవులు కనిపిస్తారు. ఇది ఆధునిక సమాజంలో కూడా మనం చాలా విషయాల్లో చూస్తూ ఉంటాం. వాలి సుగ్రీవుని చంపాలని ఎప్పుడు అనుకోలేదు. ఇది మనం మామూలు చెబుతూ ఉంటామే, మిస్అండర్స్టాండింగ్ లేదా మిస్కమ్యూనికేషన్ అని చెప్పి అంటుంటామే. దానికి ప్రబలమైనటువంటి తార్కాణం మనకు వాలి సుగ్రీవుల కథ. వాలి దుందుభిని చంపాలి అని చెప్పి వెళ్ళాడు ఆ మాయావి. ఆ మాయావిని చంపాలి అని వెళితే ఆ మాయావి గుహలోకి తీసుకెళ్ళాడు. ఆ గుహలోపల యుద్ధం జరుగుతూ ఉంది. ఆ గుహలోపల జ్వర్ రక్తం వస్తూ ఉన్నది. లక్ష్మణుడు, ఇతను సుగ్రీవుడు అనుకున్నాడు, అరే మా అన్నను చంపేశాడు ఈ దుర్మార్గుడు. సంవత్సర కాలం పట్టింది, ఒక రోజు కాదు, 2 రోజులు కాదు. మా అన్నను చంపేశాడు, మళ్ళీ ఈ దుర్మార్గుడు నా మీదకి వస్తాడు అని చెప్పి ఓ పెద్ద బండ్లను ఆ గుహకు అడ్డంగా పెట్టి ఇతను రాజ్యానికి వచ్చి తిరిగి తాను పట్టాభిషిక్తుడై రాజ్యం చేస్తూ ఉన్నాడు. కొద్ది రోజుల తర్వాత ఈ మాయావిని చంపి వాల్మీకి కిష్కింధకు వచ్చాడు. కిష్కింధకు వచ్చి చూస్తే వీడు రాజ్య పట్టాభిషిక్తుడై ఉన్నాడు. ఒకవైపు రుమ, తార వీళ్ళంతా కూడా ఉన్నారు. చాలా కోపోద్రిక్తుడై వచ్చాడు. ఏమిట్రా నువ్వు, నేను అనుకుని నిన్ను తోడుగా రమ్మంటే నువ్వు ఇలా చేసినటువంటి అపకారం చాలా ద్రోహమైనటువంటిది అని తరిమి కొడుతూ ఉన్నాడు. ఎన్ని ప్రాంతాలకు వెళ్ళినా కూడా ఇతను వదిలిపెట్టడం లేదు. చివరకు ఈ ఋష్యాశ్రమ పర్వంలో మామూలుగా ఆ మతంగముని యొక్క ఆశ్రమంలో ఈయనకి ఒక ఆదర్శం కల్పించింది. ఈ మతంగముని ఆశ్రమానికి అతను వచ్చేదానికి వీలు లేదు. ఇంతకుముందు ఏదో శాపవశంగా వాల్మీకి వాలి కానీ అక్కడ ఎవరైనా వస్తే వాళ్ళకు మరణం తప్పదు అనేటటువంటి శాపం ఉండటం వల్ల సుగ్రీవుడు తన 4 మంత్రి సహచరులతో బయలుదేరి అక్కడ మతంగాశ్రమంలో ఉంటూ ఉన్నాడు ఋషముఖం మీద. ఉంటే ఈ ప్రధానమైనటువంటి ఘట్టం మనం గమనించవలసింది ఏమిటి అంటే,
రామునితో అగ్నిసాక్షిగా మైత్రీ భావం పెట్టుకున్నాడు. హనుమంతుడిని పంపించాడు. రామలక్ష్మణులు వస్తూ ఉన్నారు అని దూరం నుంచి చూసి కొండ మీద నుంచి ఇతనికి వాలి పంపించారేమో, వాళ్ళు నన్ను చంపేదానికి వస్తున్నారేమో అని భయం వేసింది. సుగ్రీవుడికి బాగా ఆత్మీయమైనటువంటి సచివుడు హనుమంతుడు. ఆ హనుమంతుడితో చెప్పాడు, అదిగో వస్తున్నారు వారు శస్త్రధరులై, వాళ్ళు ఎవరో చూడు, వాళ్ళు ఎందుకు వస్తున్నారు, మన దగ్గరికే వస్తున్నారు, ఇటువైపు కిష్కింద వైపు వస్తున్నారు, మనం ఉండేటువంటి మతంగ ఋషి ఆశ్రమ పర్వతానికి వస్తున్నారు. హనుమంతుడు వెళ్ళాడు. హనుమంతుడు ఎలా వెళ్ళాడు? ఒక బ్రహ్మచారి రూపంలో వెళ్ళాడు. ఈ హనుమంతుడి యొక్క వృత్తాంతం మనం మళ్ళీ ప్రస్తావించుకుందాం. ఆయన ఎలా మాట్లాడాడు, రాముడు ఆయన్ని ఎలా ప్రశంసించాడు, ఇవి వచ్చిన తర్వాత వీళ్ళిద్దరూ కూడా ఒకరికొకరు మైత్రీభావం. ఈయన భార్యను కోల్పోయాడు, ఆయన భార్యను కోల్పోయాడు. రామసుగ్రీవులు అగ్నిసాక్షిగా ఒక మైత్రీ బంధాన్ని ఏర్పరచుకున్నారు. ఏమిటి వీళ్ళ కండిషను? మళ్ళీ తిరిగి తనకు రాజ్యాన్ని అప్పగించేటట్లుగా సుగ్రీవుడు సీతను అన్వేషించి సీతను మళ్ళీ తిరిగి రామునికి చేర్చేటట్టు సుగ్రీవుడు అనుకున్నారు. ఈ జరగడానికి వాలివధకు నేతృత్వంగా ఈయనకి కొంత భయం వేసింది. రాముడు నిజంగా వాలిని చంపగలడా? దీనికి ఏవైనా నాకు ఉదాహరణలు చూపించమని అంటే, సప్తతాళ భంజనం చేశాడు రామచంద్రమూర్తి. ఒకే బాణంతో 7 చెట్లను ఆయన తునిమాడు. ఇంకొకటి ఏమిటి, ఇది దీంతో సరిపోవటం లేదయా అని ఈ దుందుభు యొక్క కళేవరాన్ని తన కాలి గొటన వేలుతో చిమ్మేవాడు. ఈ రెండూ చూసిన తర్వాత సుగ్రీవుడికి రాముని యొక్క ధైర్య పరాక్రమాల మీద నమ్మకం కలిగింది. సరే, ఒక ఉదుటున సుగ్రీవుడు వాలి మీదకి యుద్ధానికి వెళ్ళాడు. వెళ్ళి ఆ రాజా గోపురం ముందు ఒక సింహనాదం చేసి వాలిని యుద్ధానికి ఆహ్వానించాడు. సుగ్రీవుడికి వాలికి యుద్ధం జరుగుతూ ఉంది. ఆ జరుగుతూ ఉంటే ఇద్దరూ కూడా ఇంచుమించు ఒకే రూపం కలిగినటువంటి వారు. రామచంద్రమూర్తి వీళ్ళల్లో ఎవరు సుగ్రీవుడు ఎవరు వాలి గుర్తించుకోలేని పరిస్థితి ఏర్పడింది. చెట్టు చాటు నుంచి బాణం వేశాడు అనుకుందాం. ఆ బాణంలో సుగ్రీవుడు చనిపోతే మొత్తం కథ అంతా కూడా అది తిరుగుబాటు అవుతుంది. అందుకోసరంగా సుగ్రీవుడు బాధపడుతూ మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చాడు. రాముడి మీద తనకు కొంచెం కొద్దిపాటి కోపం కూడా వచ్చింది. నన్ను యుద్ధానికి పంపించడం ఎందుకు, చావు దెబ్బలు తిని ఇక్కడికి రావటం ఎందుకు అంటే, నాయన ఇది పొరపాటు జరిగింది, మీ ఇద్దరిలో ఎవరో గుర్తించలేని పరిస్థితి ఉందని ఆయన మేలో ఒక పుష్పమాలికను వేసి పంపించారు. చెట్టు చాటు నుంచి వాలిని సంహరించాడు. వాలి సంహారానంతరం సుగ్రీవుడు దుఃఖిస్తున్నాడు. దుఃఖిస్తూ నాకు ఈ రాజ్యం వద్దు, నేను అసలు దీన్ని వదిలేసి ప్రాయోపవేశం చేస్తాను, అంగదుడికి పట్టాభిషేకం చేయండి అని అంటాడు రాముడితో. రాముడు దానికి అంగీకరించలేదు. నాయన జరిగిపోయింది ఏదో జరిగిపోయింది, ఈ మిత్రత్వాలు శత్రుత్వాలు బాంధవ్యాలు ఇవన్నీ కూడా తాత్కాలికం అని చెప్పి ఆయనకు ఉపదేశం చేసి సుగ్రీవ పట్టాభిషేకం జరిపించి మళ్ళీ అంగదుడిని కూడా యువరాజుగా చేశాడు. ఈ వాలి సుగ్రీవుల కథ లేదా భ్రాతృ భావాన్ని మనం గమనిస్తే మనకు అనిపించేది ఏమిటంటే, ఇది ఒక వైరభావంతో కూడినటువంటి భ్రాతృభావం. దీనికి వ్యతిరేకం మనకు రావణ విభీషణుడు. విభీషణుడు రావణుణ్ణి మందలించాడు. రావణుడు ఇతని తూష్ణీభావంతో చూసినప్పుడు ఆయన వదిలిపెట్టి శరణాగతిగా రామచంద్రుడి దగ్గరికి వచ్చారు. ఇక మరొక సోదరుడు సంపాతి జటాయు. సంపాతి పెద్దవాడు, జటాయువు చిన్నవాడు. వీళ్ళిద్దరూ కూడా చిన్నతనంలో పోటీ పడ్డారు. మనం సూర్యమండలం దాకా వెళ్ళి మళ్ళీ తిరిగి రావాలి 24 గంటల లోపల, మనం ఎవరు ముందు పోతారు ఎవరు వెనక వస్తారని అనుకున్నారు. తీవ్రంగా వెళ్ళారు. ఇద్దరు కూడా సూర్యమండలాన్ని దగ్గరికి వెళ్ళారు. ఆ సూర్యుని యొక్క వేడికి తట్టుకోలేకపోయారు. ఆ జటాయువు చిన్నవాడు కావటం వల్ల చాలా పరితపించిపోయాడు. అప్పుడు సంపాతి తన రెక్కలతో ఒక ఆచ్ఛాదన కల్పించాడు. జటాయువు నేల మీద పడ్డాడు. ఆ పట్టం దండకారణ్య ప్రాంతాల్లో పడ్డాడు. ఇక సంపాతి యొక్క రెక్కలు బాగా మాడిపోయి ఆయన మరొక చోట పడిపోయాడు. ఇలా కథంతా కూడా గమనిస్తూ ఉంటే మనకు ఏమనిపిస్తుంది అంటే, ఒక జాతి, ఒక వైరము, ఒక భ్రాతృభక్తి అనేవి భిన్న రకాలుగా ఉంటాయి అని చెప్పి రామాయణంలో వాల్మీకి మహర్షి మనకు చెప్పటం మనం గమనించాల్సిన సందర్భం. ఈ మాటలు వింటున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు. మీకు ఏవైనా సందేహాలు ఒకవేళ నేను చెప్పగలిగినవి ఉంటే, తీర్చగలిగినవి ఉంటే దయచేసి చెప్పండి.
సార్ చాలా బాగా చెప్పారు సార్. నా పేరు అపర్ణ అండి. ఇప్పుడు మనకు మానవుల గురించి మనకు తెలుసు. ఇలా భేదభావాలు ఉంటాయని. అంటే వీళ్ళు అదర్ దాన్ మానవులు. ఒక పక్షి కానీ, ఇంకొక వానరుల రూపంలో కానీ. సో, అంటే వీళ్ళకి కూడా ఇలా కాంపిటీషన్స్ ఇలా అంటే అంటే వాళ్ళు ఏ రూపంలో కమ్యూనికేట్ చేయగలిగే వాళ్ళు మానవులతోటి అదే. అనేది కొంచెం. అంటే వాళ్ళకు కూడా మనుష్య భాష వచ్చు అని మనం అనుకోవాలి. అంటే మనం లేకపోతే మీరు చెప్పిన పద్ధతి అయితే సుగ్రీవుడు రాముడితో ఎలా మాట్లాడతాడు? లేదా గుహుడు ఎలా మాట్లాడతాడు? గుహుడు అంటే ఆటవికుడు అనుకోండి. లేదా రాక్షసుల భాష వేరు. ఈ పక్షుల యొక్క భాష వేరు. సంపాతి కూడా మొత్తం వానర సమూహంతో మాట్లాడాడు కదా! అటు జటాయువు కూడా మాట్లాడాడు కదా! అందువల్ల ఆ భాషను తెలిసినటువంటి వాళ్ళు వీళ్ళు అని మనం అనుకోవాలి. అది ఆ భాషా వైవిధ్యం అంటే ఇప్పటికి కూడా కొంతమంది పక్షుల భాష నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు. అనేక రకాలైనటువంటి భాషలు నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు కదమ్మా అపర్ణ. అవును సార్. ఓకే. సరే సార్. థ్యాంక్ యూ సార్. మంచిదమ్మా. lot of periods are లక్ష్మి గారు. అడుగుతున్నారా ప్రశ్న? నేను అడుగుతాను. ఎవరైనా అడుగుతున్నారా? అడగండి. అడుగుతాను. అడగండి నా ప్రమోద. పేరు ప్రమోదినండి. అయితే ఈ మధ్య ఒక ప్రశ్న వచ్చింది. మొన్న ఎవరో ఒక పోస్ట్ పెట్టారు. అదే రాముడు వాలిని అన్యాయంగా చంపాడు కాబట్టి వెనక నుంచి బాణంతో, అందువల్ల నేను కృష్ణావతారంలో అది అంటే చనిపోతాడు కదా కృష్ణుడు, అది అంటే అది కారణం దానికి అన్నట్టుగా. అంటే వేరే వాళ్ళేమో రాముడు మీరు అన్నదే రామః ధర్మ విగ్రహవాన్ రామో ధర్మః. అవును. ధర్మః అది కదా, రాముడే ధర్మావతారం అయినప్పుడు ఇలా తప్పు ఎలా చేస్తాడు? దానికంటే వేరే చెప్పారు కదా వ్యాఖ్యానం, ఇది కరెక్ట్ కాదు, అది తప్పు అన్నారు. అంటే అది కరెక్టా కాదా అని నాకు ఇప్పుడు అనుమానం. కరెక్టేనమ్మా. ఇది దాన్ని పోలుస్తారు కూడా చాలా మంది. ఏ బాణంతో అయితే వాలిని చంపాడో దానికి నిదర్శనంగా ఒక ఆటవికుడు ఒక బాణం ములికేది వాళ్ళందరూ కూడా చనిపోవడానికి కారణమైనటువంటిది జరిగినటువంటి సందర్భంలో శ్రీకృష్ణుడి యొక్క పాదానికి ఆ బాణం తగిలిందని ఆయన చనిపోయాడని దాన్ని సమర్థిస్తారు చాలామంది. అది మీరు చెప్పింది పాయింట్ కరెక్టే. ఓకే. అదే వేరే వాళ్ళేమో రాముడు చేసిన తప్పు కానే కాదు, అసలు దానికి దీనికి ఎందుకు పోలుస్తున్నారని ఇంకొకళ్ళు, అలాగా అర్థం కాలేదు. ఇప్పుడు ఈ రాముడు వాలివధ సందర్భంలో కొన్ని వేల పేజీల ఇవి వచ్చాయి వాదోపవాదాలు. అంటే సమర్థించే వాళ్ళు కొంతమంది, దాన్ని కాదు రాముడు చేసింది కూడా తప్పు అని చెప్పి. మనం ఒకసారి కిష్కింధకాండ లోపలికి వెళ్ళి చదివితే రాముడు పాయింట్ బై పాయింట్ చెప్పుకుంటూ వచ్చాడు. నీకేం సంబంధం ఇక్కడ అడిగాడు వాలి. నువ్వు అయోధ్యలో కదా పరిపాలన చేయవలసిందంటే అయోధ్య నగరాన్ని లేదా అయోధ్య పట్టణాన్ని లేదా అయోధ్య సామ్రాజ్యాన్ని అక్కడ భరతుడు పరిపాలిస్తున్నాడు. ఈ అటవీ సామ్రాజ్యాన్ని నేను పరిపాలిస్తున్నాను భరతుడి తరఫున, అందువల్ల నాకు అధికారం ఉంది. రెండోది, చెట్టు చాట నుండి నువ్వెందుకు చంపావయ్యా అని అడుగుతున్నావు. పక్షులను జంతువులను మాటు పెట్టి చంపటం అనేది అది శాస్త్ర ప్రమాణంతో కూడినటువంటిది. అందువల్ల దుర్మార్గుడు అయిన నిన్ను చంపుతూ ఉన్నాను. మూడోది, నిన్ను ఎందుకు చంపుతూ ఉన్నాను అంటే నువ్వు బలాత్కారంగా తమ్ముడి భార్యను రుమను స్వీకరించి, తమ్ముడు ఉండగానే, అది మామూలుగా పక్షి జాతికి లేదా జంతు జాతికి అది సహజమైతే, నువ్వు తమ్ముడు ఉండగానే నువ్వు చేసినది పొరపాటు కాబట్టి నేను నిన్ను సంహరించాను అని చెప్పి అంటాడు. తార కూడా ఆ రాముని యొక్క సమర్థనను ఆమె ప్రతిఘటించలేదు. రాముడు ఎందుకు చంపాడు ఇవన్నీ కూడా చెప్పలేదు. చివరకు వాలి చేసిందే తప్పు అని చెప్పి ఆమె అన్నది. ఎందుకని? ఆ ప్రతి సందర్భంలో కూడా ఆ రాముని యొక్క గొప్పతనాన్ని తార కూడా గమనించింది, వాలి కూడా గమనించాడు. చివరి క్షణంలో అంగదుడిని చూపించి, రామ, వీడు నా తర్వాత రాజ్యాభిషిక్తుడు కావలసినటువంటి వాడు, నేను వెళ్ళిపోయిన తర్వాత సుగ్రీవుడు ఎలా చూస్తాడో తెలియదు, ఇటు తారను అటు అంగదుణ్ణి
వీళ్ళిద్దరినీ కూడా సుగ్రీవునికి అప్పగించి ఆ బాధ్యతను నువ్వు చూడవలసింది అని చెప్పి వాలి ప్రార్థిస్తాడు. దానికి రాముడు కూడా అంగీకరిస్తాడు. ఎందుకనంటే ఈ జరిగేటువంటి సన్నివేశాలన్నీ కూడా మనం చూస్తూ ఉంటే ఎవరిది ఏమి తప్పు లేదు. ఏ విధమైనటువంటి భయోత్పాతాలకు మెచ్చుకున్నటువంటి సందర్భాలు జరుగుతూ ఉంటాయి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా భావన చేశారు. మనం రామచరిత మానస గారిని చూస్తూ ఉంటే ఆ రామచంద్రుడు రకరకాలైనటువంటి సందర్భాలు మాట్లాడిన సందర్భాలు కూడా తులసీదాసు గొప్పగా వ్రాశాడు. అంటే మనకు రామాయణంలో కనిపించవి. ఆ కనిపించే విషయాల్ని ఉదాహరణకు హనుమంతుడి సందర్భమే తీసుకుందాం. హనుమంతుడు బ్రహ్మచారిగా వెళ్ళాడు. ఈ సుగ్రీవుడు చెప్పిన తర్వాత వాలి పంపించినటువంటి వాళ్ళేమో నువ్వు వెళ్ళి చూసిరా, ఆ చూసి వచ్చిన తర్వాత వాళ్ళ సంగతి చూద్దామంటే వెళ్ళాడు. హనుమంతుడు మాట్లాడాడు. మాట్లాడితే ఏమని అడిగాడు వాళ్ళని? 3 ప్రశ్నలు వేశాడు. అయ్యా, మీరు క్షత్రియ రూపంలో ఉన్నారు, మరి అడవుల్లో ఎందుకున్నారు? రెండోది, మీరు ఈ కటిక నేలల మీద తిరగాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? మీరేమైనా భగవత్ స్వరూపమైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడా? ఇక్కడికి ఎందుకు వచ్చారు? మీరు ఈ మొత్తం సందర్భాలను అన్నిటినీ చూస్తూ ఉంటే ఏదో ఒక మిష మీద వచ్చినట్టు ఉన్నారు అని ఆయన అంటారు. అప్పుడు రామచంద్రుడు కూడా చెప్తాడు, మేము అయోధ్య నగర వాసులమైనటువంటి వాళ్ళం, ఇలా దశరథుని యొక్క పంపున ఈ అరణ్యాలకి 12 సంవత్సరాలు ఉండవలసి వచ్చింది. ఈ కథంతా కూడా చెప్పుకుంటాం. ఇది మనం గమనించినప్పుడు ఆ కథా భాగం వాలివధకు తగినటువంటిది మన కిష్కింధకాండలో 6 సర్గల్లో ఉన్నది. అది ఒక్కసారి చదవాలమ్మా. అలాగే చాలా ధన్యవాదాలు. ఇంకొక ప్రశ్న, నేను తెలుగులో రామాయణం చదివాను. నాకు ఒక్కటి, మీరు ఇందాక లక్ష్మణుడు భావోద్వేగాలకు లోనయ్యి ఇవన్నీ అన్నారు, అది నిజమే. కానీ మరి నేను ఒక చోట చదివాను, ఇది నిజమా కాదా నాకు తెలియదు. రాముడు అదే పర్ణశాలకు తిరిగి వచ్చినప్పుడు అదే మాయలేడి వెనక వెళ్ళి వచ్చేటప్పటికి ఉండదు. అప్పుడు రాముడు చాలా ఏడ్చాడు అంటారు. అంటే లక్ష్మణుడే ఓదార్చాడు, అన్న అంత అంటే ఇదవ్వకు, మరీ అంత నీరసపడిపోకు అని. అది నిజమేనా? కరెక్ట్ అమ్మా. అంటే అప్పుడు చాలా ఏడ్చాడు అంటారు. అంటే లక్ష్మణుడే ధైర్యంగా ఉన్నాడు, ధైర్యం చెప్పాడు అని. సామాన్యమైన మానవుడి లాగానే రాముడు కూడా బాధపడ్డాడు. అందువల్ల అందులో తప్పేం లేదు. రాముడు ఎప్పుడైతే దుఃఖంలో ఉంటాడో అప్పుడు లక్ష్మణ స్వామి ఓదారుస్తూ ఉంటాడు. లక్ష్మణుడు ఎప్పుడైతే క్రోధంలో ఉంటాడో అప్పుడు ఈయన కూడా ఉంటాడు. అందుకని ఆయన చెప్తాడు, హృద్గతం మే మహచ్చల్యం యస్మదార్యేణ ధీమత అస్మన్ నిమిత్తే వైదేహి. ఆమె నన్ను నిందాపూర్వకంగా మాట్లాడిందన్నా, అందువల్ల నేను వదిలిపెట్టి రావాల్సి వచ్చింది. రాముడు కోపం వచ్చింది. ఏమయ్యా, నేను నీకు చెప్పాను, నువ్వు సీతను చూస్తూ ఉండవలసింది, ఆమెను రక్షించవలసి వచ్చింది, ఇక్కడ చుట్టూ రాక్షసులు ఉన్నారని నేను చెబుతూ ఉంటే నువ్వు వినకుండా ఎందుకు వచ్చావు అంటే ఈ మాటలు ఈ విధంగా నిందాపూర్వకంగా అన్నది. దాని మీద కూడా వాదనలు ఉన్నాయమ్మా. సీతాదేవి లక్ష్మణుడిని అలా నిందించవచ్చా? అతను ఎంతో అనుగ్రహంగా ఉన్నాడు కదా, అట్లాంటి మాటలు అనవచ్చా ఆమె అంటే దానికి తగిన ఫలితాన్ని ఆమె అనుభవించిందనే వాళ్ళు కూడా ఉన్నారు. ధన్యవాదాలు అమ్మా. నెక్స్ట్ ఎవరైనా అడుగుతారా? సార్ ఇంకొక లాస్ట్ డౌట్ సార్ నాకు. ఇప్పుడు మనకి ఈ రావణాసురుడు ఈ రాక్షసులాగా పుట్టి ఈ అవతారం ఎత్తి ఈ రామాయణం అంతా కూడా ఇలా జరగడము, ఈ రావణాసురుడు వీళ్ళ రాక్షసులందరికీ ఉన్న శాపం వల్ల వీళ్ళు ఇలా పుట్టారు అంటారు. అవునమ్మా. అంటే సార్ వీళ్ళు ద్వారపాలకులు, విష్ణుమూర్తి యొక్క ద్వారపాలకులు, జై విజయులు. అవును సార్. సార్ అయితే ఒక చిన్న అంటే దాని కంటిన్యూషన్ సార్. అంటే ఇప్పుడు అంటే మన పాప అంటే పూర్వజన్మ పాప కర్మ మూలంగా మనము ఈ జన్మెత్తుతాము అంటారు కదా. సో మరి వీళ్ళు నిజంగా అంటే విష్ణుమూర్తి దగ్గర ఉండడం అంటే వీళ్ళకి చాలా ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ అక్కడ జయ విజయులుగా ఉండుండరు. అలాంటిది అంటే పాపకర్మ వల్ల వీళ్ళు ఈ రాక్షస జన్మ ఎత్తాల్సి వచ్చిందా, లేకపోతే ఏంటి అసలు? పాపకర్మ కాదు, శాపకర్మ. శాపవశాత్తు ఇది జరిగింది. జయ విజయులు ద్వారపాలకులు, ఈ సనక సనందనులు బ్రహ్మదేవుని యొక్క కుమారులు. వీళ్ళు ఎక్కడికైనా సంచరించేదానికి
ఏ ప్రదేశంలోకైనా కూడా అవాంతరం లేకుండా వెళ్ళగలరు. కానీ వీళ్ళు అడ్డుపడ్డారు. అడ్డుపడేటట్టుగా వాళ్ళ కోపం వచ్చింది. వీళ్ళు చూసేదానికి కూడా చాలా చిన్నపిల్లల్లాగా ఉంటారు. ఆ కోపం వచ్చి వాళ్ళు, మీరు విష్ణు ద్వేషులవుతారు, 3 తరాలుగా మీకు శాపం ఇస్తున్నామని వాళ్ళు 3 జన్మలలో 3 రకాలుగా హిరణ్యాక్ష హిరణ్యకశిపులు, రావణ కుంభకర్ణులు, శిశుపాల దంతభక్తులు, ఈ ముగ్గురు 3 కాలాల్లో విష్ణుమూర్తి చేతనే చంపబట్టడం జరిగింది. కానీ ఈ రావణ కుంభకర్ణులను ఒకే అవతారంలో చంపాడు రామావతారంలో, శిశుపాల దంతభక్తులను కృష్ణావతారంలో చంపాడు. కానీ హిరణ్యాక్షులను 2 అవతారాలు ఎత్తవలసి వచ్చింది. ఒక వరాహావతారము, ఒక నృసింహావతారం. కాబట్టి వాళ్ళ పాపకర్మలలో వాళ్ళు ఏమిటి, త్వరగా మనం మళ్ళీ విష్ణులోకానికి చేరుకోవాలి. అది ఎంతటి తీవ్రమైనటువంటి దోషాలైనా చేసి సీతాపహరణ చేస్తే తప్ప రాముడికి కోపం రాదు. ఇంక నువ్వు ఏ పనైనా చెయ్యి, ఏ పని చేసినా ఆయన కోపం రాదు. అందువల్ల తప్పనిసరిగా మనం ఈ పని చెయ్యాలి అని చెప్తాడు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అమ్మ నెక్స్ట్ ఏమైనా అడుగుతున్నారా? నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. పద్మావతి గారు, ఒకటి వ్యాసుడు రాసిన భారతంలో రామాయణంలో లక్ష్మణుడు కుంభకర్ణుని చంపుతాడు, వాల్మీకి రామాయణంలో రాముడు చంపుతాడు. అంటే అది కొంచెం చిన్న మార్పులతో వచ్చింది, కానీ చంపింది మాత్రం రామచంద్రుడే. ఇంకొకటి ఏంటంటే శ్రీరాముడు 11,000 సంవత్సరాలు పరిపాలించాడు అని అంటారు కదా, అందులో ఇప్పుడు సీతాదేవి భూప్రవేశం చేసిన తర్వాత ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? ఆ తర్వాత కొద్ది రోజులే ఉన్నాడు ఆయన. మామూలుగా కూడా ఈ జరిగినటువంటి కథాభాగం అంతా కూడా మనకు ఉత్తరకాండలో కనిపిస్తుంది. ఆ ఉత్తరకాండలో కొన్ని ప్రక్షిప్తాలు ఉన్నాయి. రావణాసురుడి జననం, రావణాసురుడి యొక్క వివాహం. రావణాసురుడి వివాహం చాలా చమత్కారంగా జరుగుతుంది. రావణుడు సముద్ర తీరంలో వెళుతూ ఉన్నాడు. సముద్ర తీరంలో వెళుతూ ఉంటే అక్కడ మండోదరి కనిపించింది. మండోదరి కనిపిస్తే వెంటనే ఆమె వివాహం చేసుకుందామనే ఆలోచన కలిగింది. ఆ సముద్ర తీరంలోనే ఆ వివాహాన్ని చేసుకున్నాడు ఆయన. మామూలుగా తన దగ్గరికి వచ్చి మళ్ళీ లంకా నగర ప్రవేశం చేసి వివాహం చేసుకోవడం జరగలేదు. అంటే ఒక విచిత్రమైనటువంటి సన్నివేశం. అతని జీవితమే ఒక రకమైనటువంటి విచిత్ర సన్నివేశాలతో కూడినటువంటిది. ఎలా త్వరగా మనం ఈ రాముడు యొక్క రామ యుద్ధం చెయ్యాలి. రామచంద్రుడు ఒకసారి ఆయన్ని పంపించేశాడు. నువ్వు వెళ్ళిపో, నువ్వు ఆయుధాలు లేకుండా ఉన్నావు, నువ్వు పరిశ్రాంతుడివై ఉన్నావు, నేను నిన్ను యుద్ధంలో ఎదిరించను అంటే ఇంటికి వెళ్ళిపోమంటే మళ్ళీ వచ్చాడు. అంటే ఏమిటి, ఎంతసేపటికి కూడా మనం తిరిగి మన విష్ణులోకానికి విష్ణు సాయుధ్యాన్ని పొందాలి. శాపవశాత్తు జరిగినటువంటి దాన్ని మనం తీర్చుకోవాలనేటువంటిది వాళ్ళ మనస్సులో లోపల ఉన్నది. అమ్మా నెక్స్ట్ రమణ కుమార్ గారు. అయ్యా నమస్కారం. నాకు అడిగిన ప్రశ్న మీదే నా ఆలోచన అది కరెక్టా కదా అని అర్థం చేసుకుందాం అనుకుంటున్నాను. చెప్పండి. వాళ్ళని సూటిగా కూడా చంపగలిగిన సామర్థ్యం ఉన్న ప్రతాపవంతుడే రామచంద్రమూర్తి. కానీ ఆ ధర్మము పాటించినా కూడా అలా చంపవచ్చు కాబట్టే చంపారు అని నేను అర్థం చేసుకుంటున్నాను. అంటే వాలికి ఉండేటువంటి లక్షణం ఏంటంటే తన ఎదుటి వాడిలో ఉండే స్థైర్యాన్ని ఆకర్షించే శక్తి ఉన్నది. ఎదుటి పడితే రాముడైనా కూడా ఒకవేళ పొరపాటు పడవచ్చు. అందుకోసరంగా చెట్టు చాటున ఉండి చంపాడు. అంటే వాలికి ఉండేటటువంటి ఆ మాల ఉన్నది, స్వర్ణమాల. ఆ స్వర్ణమాల ఇంద్రుడిచ్చినటువంటి మాల. దానివల్ల ఆయన్ని ఎదిరించే వాళ్ళు ఎవరూ లేరు. అందువల్ల చెట్టు చాటున ఉండి చేయవలసి వచ్చింది. దీని మీద చాలా వాదోపవాదాలు ఉన్నాయి. ఈ ఎంతవరకు చెట్టు చాటున ఉండటం ఎందుకు, తర్వాత తనకు సంబంధం లేదు కదా, ఎవడో అన్నదమ్ములు తగులో తను ఎందుకు భాగస్వామి కావాలి? నీ సీతాన్వేషణ కోసం సుగ్రీవుడిని ఆదేశించు. ఆ విధంగా జరిగేటువంటి కార్యక్రమాల్లో నువ్వు పాలు పంచుకో. నీకు వాలి ఎదురుగా పడి తప్పు చేయలేదు, నీకే విధమైనటువంటి ద్రోహం చేయలేదు. అట్లాంటప్పుడు అన్నదమ్ముల తగాదా మధ్యలో నువ్వు తలదూర్చడం ఎందుకు? ఇలా వాదోపవాదాలు చేసేవాళ్ళు ఉన్నారు.
అలాగే ఇంకెవరైనా అడుగుతున్నారా? బాబు గారు ఒక పని చేద్దాము. ఇంకేదైనా ఒక టాపిక్ తీసుకుని చెప్పగలరా అండి? నేనా సార్? 15 నిమిషాలు ఉంది ఇంకా. ఆ, ఇంకో చిన్న టాపిక్ ఏదైనా చెప్పగలరా? చెప్తాను ఇది నాకే ఇబ్బంది ఏం లేదు. అయ్యా ఒక చిన్న సందేహం అడుగుతాను, ఎలాగూ అన్నారు కాబట్టి. చెప్పండి. లక్ష్మణదేవర నవ్వు గురించి కానీ, లేదా సీత అశోకవనంలో హనుమంతుడితో మాట్లాడుతున్నప్పుడు నాకు ఇలా జరగటానికి అప్పుడు కానీ, లేదా ఉత్తరాఖండ్లో అడవిలో వదిలేయటానికి లక్ష్మణుడు వెళ్ళినప్పుడు కానీ, నాకు ఇలా జరగటానికి నేను చేసిన తప్పులే కారణము, అందులో ఉత్తి పుణ్యానికి అన్యాయంగా నిన్ను నిందించాను అదే కారణమా అని లక్ష్మణుడితో అన్నట్టు, లక్ష్మణుడికి అలా అన్నందుకు సారీ అని చెప్పమని హనుమంతుడు, అంటే ఈ భాష బాగోలేదు నాది అని క్షమించమని హనుమంతుడు చెప్పినట్టు కొన్ని చోట్ల రాశారు. అది కపోల కల్పితాలు అయి ఉండొచ్చు. అవి అలాంటివి ఏమైనా ఉన్నాయా? అంటే లక్ష్మణుడిని నిందించినందుకు సీత క్షమించమని ఏమైనా అడిగిందా? చెప్తాను. సీతాదేవి జీవితాన్ని కానీ మనం ఒకసారి పరిశీలన చేస్తే ఒక ఆదర్శ గృహిణిగా మనం చెప్పుకుంటాం. చాలామంది అంటుంటారు, సీతాదేవిలాగా నువ్వు ఉండు, సీతారాముల్లాగా మీరు ఉండండి అని చెప్పి దంపతుల్ని ఆశీర్వదిస్తారే, ఇది ఎంతవరకు ఇది? వాళ్ళు ఎన్నో కష్టాలు పడ్డారు కదా అని. వాళ్ళు ఏమి కష్టాలు పడలేదు. వాళ్ళ సేవాభావం కానీ, ప్రేమించే స్వభావం కానీ అవి ఏ విధంగా ఉంటాయో మనకి ఇంకా 10 నిమిషాలు టైం ఉన్నది కాబట్టి దాని గురించి కొంచెం వివరంగా చెప్తున్నాను. రామచంద్రుడు అరణ్యాలకు వెళ్ళేటప్పుడు సీతాదేవిని వద్దన్నాడు. నువ్వు ఎందుకు ఇలా చేస్తావు? ఎందుకు ఇలా నన్ను రావద్దంటూ ఉన్నావు? మా నాన్నగారు నువ్వేదో పురుష సింహం అని చెప్పి నీకు అలా అన్నాడయ్యా అని ఆమె కొంచెం అతన్ని ఉడికించి తర్వాత తాను కూడా వెళ్ళేదానికి సహనంగా వస్తుంది. ఈమెకు శ్రీరామచంద్రుడితోనే వెళ్ళాలి, నారచీరలు ధరించాలి అనే విషయాన్ని చెప్తూ భర్తను సేవిస్తూ ఆమె నిమగ్నురాలై 12 సంవత్సరాల్లో 1 సంవత్సరం మాత్రమే రావణుడి దగ్గర ఉన్నది. 11 సంవత్సరాలు ఇద్దరు కలిసే ఉన్నారు. ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందుల్ని వాళ్ళు ఎదుర్కొన్నారు. ఆ ఎదుర్కొన్నటువంటి సందర్భాలు కూడా మనం గుర్తుంచుకోవాలి. ఒకవైపు విరాధుడు కానివ్వండి, కబంధుడు మొదలైనటువంటి వాళ్ళు కానివ్వండి, వీళ్ళందరితో జరిగినటువంటి సన్నిపాలను రావణుడు, ఇటు రాముడు లక్ష్మణుడు రావణుడు వచ్చి తీసుకొని వెళ్ళినప్పుడు కానీ ఆమె కొన్ని మాటలు అన్నది. ఎలాంటి వాడట, తన భర్త పతి సేవలో నేను నా జీవితాన్ని అంతటినీ కూడా గడుపుతూ ఉన్నాను అని చెప్పి సీతాదేవి కొన్ని సందర్భాల్లో ఏంటి మాటలు చెప్పిందో మనం అనసూయ దగ్గర చూసినప్పుడు మనకు గుర్తుకొస్తుంది. అత్రి మహర్షి ఆశ్రమానికి వెళ్ళారు. అనసూయ దగ్గర ఆమె కూర్చున్నప్పుడు అనసూయదేవి కొన్ని పతివ్రత లక్షణాలను చెప్పింది. అమ్మా, నువ్వు ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి, ఈ ఐశ్వర్యము, ఈ వజ్ర వైడూర్య మేధాత్వం కూడా అవన్నీ కూడా చాలా స్వల్పమైనటువంటివి, భర్తను అనుసరించి తిరుగుతూ ఉండు అని ఆమె కొన్ని మాటలు చేసింది. యజ్జశేష భవేద్ భర్త అనార్యో వృత్తివర్జితః అద్వైతమత్ర వర్తవ్యం తథాప్యేష మయా భవేత్ కిం పునర్యో గుణశ్లాఘ్యః సానుక్రోశో జితేంద్రియః. ఏమిటంటే ఆమె చెప్పేది, ఆ అనసూయాదేవి చెబుతున్నది, అమ్మా, ఒకవేళ భర్త గుణహీనుడైనా డబ్బు లేనివాడైనా ఎట్టి సంకోచం లేకుండా భార్య ఆయన సేవించాలి. ఆ మాట అనగానే ఏమన్నది, అమ్మా, నా భర్త అయినటువంటి శ్రీరామచంద్రుడి యొక్క విషయంలో ఇవన్నీ కూడా మీరు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదమ్మా. నా భర్త దయాళు అయినటువంటి వాడు, జితేంద్రుడైనటువంటి వాడు, ధర్మాత్ముడైనటువంటి వాడు, సకల ప్రాణుల విషయంలో కూడా అనురాగం కలిగినటువంటి వాడు, ధర్మనిరతుడైనటువంటి వాడు, వీటన్నిటికీ మించి
తల్లిదండ్రుల వలె హితైషిగా మాట్లాడుతూ ఉండేటువంటి వాడు, నాకు అత్యంత ప్రేమాస్పదుడైనటువంటి వాడు. అందువల్ల నేను ఆయన్ని భక్తిగా సేవిస్తానమ్మా అని అనసూయకు సమాధానంగా చెప్పింది. ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. వెళ్ళగానే ఆ అనసూయాదేవి భర్త ఏ విధమైనటువంటి అత్రి మహర్షి రాముడు వెళ్ళాడు. రాముడు వెళ్ళి అత్రితో కలిసిన సందర్భంలో అనసూయాదేవి కూడా అక్కడే ఉన్నది. ఆమెను గురించి ప్రశంసాపూర్వకంగా అత్రి మహర్షి మాట్లాడాడు. ఈమె నా భార్య, ఈమె అనేక రకాలైనటువంటి కార్యక్రమాలను ఎవరూ చేయలేనటువంటివి చేసింది అని చెప్పి వాళ్ళను పరిచయం చేశాడు. మామూలుగా భార్యను పరిచయం చేసినటువంటి సందర్భాలు మనకు రామాయణంలోనే కాదు, ఇతర పరిచయాల్లో కూడా, మామూలుగా ఇప్పుడు లౌకిక విషయాల్లో కూడా ఆమెను గురించి చెప్పేటప్పుడు క్లుప్తంగా చెప్పి వదిలేస్తారు. ఇక్కడ అట్లా కాకుండా ఆదర్శ దాంపత్యానికి నికషోపలంగా ఉండేటటువంటి ఈ సీతారాముల గురించి తెలుసుకోవాలి అని చెప్పి అనసూయను గురించి చెప్పారు. అనసూయ తన గదిలోకి తీసుకుని వెళ్ళింది. సీతకు కొన్ని మాటలు చెప్పింది. ఏ విధమైనటువంటి దాంపత్య జీవితానికి కావలసినటువంటి విశేషాలు ఉన్నాయో అవన్నీ కూడా ఆమె సీతాదేవికి ఉపదేశించింది. అమూల్యమైనటువంటి ఆభరణాలను, అంగరాగములతో కూడినటువంటి వాటిని ఇచ్చింది. అదేవిధంగా ఈ చెప్పినటువంటి మాటలతో ఆమె సంతృప్తి పడిందా లేదా అని కాకుండా, అమ్మా నాకు చిన్న కోరిక ఉంది, మీ వివాహం ఎలా జరిగింది? నేను వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా విన్నాను, కానీ ఈ శివధనుర్భంగ వృత్తాంతం గురించి నీ నోటనే వినాలని ఉందమ్మా. అంటే చిన్నపిల్లల్ని మనం అడుగుతూ ఉంటాం, ఏదైనా ఒక మంచి ప్రైజ్ తెచ్చుకున్నారనుకోండి, ఆ ప్రైజ్ ఎలా తెచ్చుకున్నామంటే వాళ్ళు ఉప్పొంగిపోతారు. ఉప్పొంగిపోయి ఇలా జరిగింది మా స్కూల్లో, నేను ఒక్కడనే గట్టిగా అయ్యాను, నేను గెలిచాను, నాకు ఈ ప్రైజ్ ఇచ్చారు, ఈ ట్రోఫీ ఇచ్చారు అని చెప్తూ ఉంటాం. ఈ శివధనుర్భంగం కూడా అలాంటిదే. ఎందుకంటే జనక మహర్షి అప్పటి వరకు చాలామంది రాజులు వచ్చి దాన్ని ముట్టుకోవటానికి కూడా శక్తి లేకుండా వెళ్ళిపోతే, ఈ రామచంద్రుడు విశ్వామిత్రుడి యొక్క ఆదేశానుసారంగా ఆ విశ్వామిత్రుడు చెప్పిన మీదట, విశ్వామిత్రుడి పని ఏమిటి? యాగ సంరక్షణకు వీళ్ళిద్దరిని తీసుకుపోవాలి. వెళ్ళాడు, పని అయిపోయింది, ఇంటికి పంపించేయచ్చు ఆయన. మీరు వెళ్ళిపోమనొచ్చు, లేదా అయోధ్యకు తీసుకుపోయి దశరథ మహారాజుకు అప్పగించవచ్చు. తన పని కాని పని, తాను చేయవలసినటువంటి పని ఏదైతే ఉందో రామకార్యార్థ సిద్ధిధ్యం, ఆ జనక మహర్షి యొక్క యాగం దగ్గరికి తీసుకుపోవాలి. సరే, యాగం దగ్గరికి వెళ్ళారు. యాగం చూసి మళ్ళీ వెనక్కి రావచ్చు కదా. అక్కడ ఒక విచిత్రం జరిగింది. ఆ జనక మహర్షి విశ్వామిత్రుడికి స్వాగతం పలకటానికి వాళ్ళ పురోహితుడితో కూడా వచ్చాడు. వాళ్ళ పురోహితుడు ఎవరో కాదు, శతానందుడు. ఈ శతానందుడు ఎవరో కాదు, అహల్య యొక్క కుమారుడు. ఆయనకు అప్పటికే తెలిసింది తన తల్లికి శాప విమోచనం కలిగించినటువంటి వ్యక్తి శ్రీరామచంద్రుడు అని. ఉనషోడశ వర్షో మే రామో అని చెప్పి దశరథ మహారాజు అంటాడు, 16 ఏళ్ళు కూడా నిండలేదయ్యా. రాజీవలోచన, నేను వస్తాను, నేను వచ్చి నీతో యుద్ధం చేస్తాను అంటాడు దశరథ మహారాజు విశ్వామిత్రుడితో. 16 ఏడుల చిన్ని పాపడకట, పాపత్ముల ఉరక్కసుల్ కథనమ్మాడి నీదు సైన్యముకునే వచ్చి నిల్తున్ రాకాసుల మట్టు పెట్టెదను మత్సైన్యంబు వెంటరాన్. నీకేం కావాలి పని? నీ యాగ సంరక్షణ కావాలి. నేను పెద్ద పెద్ద వాళ్ళతో కూడా యుద్ధాలు చేసినటువంటి వాడిని, నేను వచ్చి నా సైన్యంతో నీకు యాగ సంరక్షణ చేస్తానన్నాడు. ఆ విశ్వామిత్రుడు నవ్వి, నీ సంగతి నాకు తెలుసయ్యా, కానీ నాకు రాముడు కావాలి, నువ్వు పంపిస్తావా లేదని గట్టిగా కూర్చున్నాడు. వశిష్ఠ మహర్షి ఉద్బోధ చేశాడు దశరథుడికి, దశరథ మహారాజా, నీ కుమారుణ్ణి విశ్వామిత్రుడితో కూడా పంపించు. ఆయన వచ్చి అడిగాడు అంటే దానికి ఏదో ఒక మహత్తర లోక కళ్యాణ కార్యక్రమం ఉంది అని చెప్పి రాముడిని పంపించాడు. రాముడిని పంపించమంటే లక్ష్మణుడు కూడా ఎందుకు వెళ్ళాడు? ఇది ఒక విచిత్ర సంఘటన. వీళ్ళిద్దరూ కూడా అనుబంధం కలిగినటువంటి అన్నదమ్ములు. రాముడు ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మణుడు ఉంటాడు. వెళ్ళారు, ఆ కార్యక్రమం పూర్తి చేశారు. పూర్తి చేసిన తర్వాత జనక మహర్షి యాగం చేస్తూ ఉన్నాడనే వార్త విశ్వామిత్రుని యొక్క ఆశ్రమానికి తెలిసి వీళ్ళని కూడా తీసుకెళ్దామని తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళిన తర్వాత శివధనుస్సును చూపించమన్నాడు. జనకుడికి తెలుసు ఇదేం జరిగే పని కాదు, ఊరికే చాలామంది చూసిపోయారు ఇప్పటికే, కానీ నేను ఒక వాగ్దానంగా దీన్ని పెట్టుకొని సీతా కళ్యాణానికి కావలసినటువంటి ఒక షరతుగా పెట్టుకున్నాను అనుకున్నాడు. ఆ శివధనుర్భంగం జరిగింది. జరిగిన తర్వాత సీతా కళ్యాణం చేద్దామని చెప్పి జనకుడు తొందరపడుతున్నాడు. అప్పుడు రామచంద్రుడు అన్నాడు, అయ్యా మా నాన్నగారు రావాలి,
తండ్రిదండ్రులకు ఆజ్ఞ లేకుండా నేను ఏ పని చేయను. విశ్వామిత్రుడు వెంట వెళ్ళమన్నాడు, వెళ్ళాను. ఆయన ఏ పని చెప్తే ఆ పని చేశాను. తాటక వధ సందర్భంలో కూడా అదే మాట అన్నాడు. తాటకను చంపమని మీరన్నారు, మా నాన్నగారు ఏం చెప్పారు? విశ్వామిత్రుడు ఏ పని చెప్తే ఆ పని చేయి అన్నాడు. మీరు ఏ పని చెప్తే ఆ పని చేస్తానన్నాడు. శివధనుర్భంగం జరిగిపోయింది. దశరథ మహారాజుకు వర్తమానం పంపించారు. ఆ దశరథ మహారాజు హుటాహుటిన వచ్చారు. ఆ రోజుల్లో రావణులు వివాహానికి వచ్చేటువంటి సందర్భం లేదేమో. కేవలం దశరథుడు తనకు సంబంధించినటువంటి పరివారంతో వచ్చాడు. వివాహం జరిగింది. ఈ వివాహం జరిగినటువంటి సందర్భాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఈ వివాహ జరిగిన ఘటన అంతటినీ కూడా అనసూయాదేవికి ఈమె వర్ణించింది. ఇవమ్మ ఇలా జరిగింది, ఇలా జరిగింది అంటే సిగ్గుతో కూడినటువంటి మాధుర్యమైనటువంటి మాటలతో అనసూయను మెప్పించింది. ఎందుకంటే ఆ సీతాదేవి కూడా రావణుడిని చూస్తే ఒక గరికపోతను చూసినట్టుగా చెప్తూ ఉండేది. మాట్లాడేటప్పుడు కూడా గరికపోతను అడ్డంగా పెట్టుకుని ఉండేది. రావణుడు ఏదేదో చెప్పాడు, ఇదిగో నేను అట్లాంటి వాడిని, ఇట్లాంటి వాడిని, మొత్తం అష్టదిక్పాలకులందరినీ కూడా పాదాక్రాంతులను చేసుకున్నటువంటి వాడిని అని చెప్పి అవన్నీ తృణీకరిస్తాను మాట అన్నది. త్వనం పునర్జంబుక సింహీం మామిచ్చసి దుర్లభాం నాహం శక్య త్వయా స్రష్టం ఆదిత్యస్య ప్రభాయద. నువ్వు ఆడుసింహమైనటువంటి నన్ను ఒక జంబుకం లాంటిది నక్కవు, నన్ను సూర్యకాంతిని పట్టుకోలేనటువంటి వాడిలాగా పట్టుకోలేవు అని చాలా నిర్భయంగా మాట్లాడిందాం. ఈ విధమైనటువంటి ఘట్టాలు మనకు అనేకం రామాయణంలో కనిపిస్తాయి. రేపు మళ్ళీ మనం ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మళ్ళీ కొన్ని ప్రస్తావనలు చేసుకుందాం. అయ్యా శంకర్ నారాయణ గారు. ధన్యవాదాలు సార్. అలాగే సార్, రేపు మనం మీతో తెలుసుకుందాము. బాబు గారు ప్రార్థనకి వెళ్దామా? అవునండి. ఓకే. రామకృష్ణ గారు ప్రార్థన చేయండి. నమో నమః. హరి ఓం. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని. దేశోయం క్షోభరహితో బ్రాహ్మణः సంతు నిర్భయాः. అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः. అధనాः సధనాः సంతు జీవంతు శరదం శతం. సత్యం వద ధర్మం చర స్వాధ్యాయాన్మా ప్రమదః. సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః. సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. స్వస్తి. ఇప్పుడు కామేశ్వర గారు జనగణమన ఆలపిస్తారు. जनगणमन अधिनायक जय हे भारत भाग्य विधाता. पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्छल जलधि तरंगा. तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय गाथा. जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता. जय हे जय हे जय हे जय 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 हे. జై హింద్. जय हिंद. ధన్యవాదాలు కామేశ్వర గారు. రికార్డింగ్ స్టార్ట్ చేస్తాను.